మన లూఫీ ఐలాండ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. క్రొకడైల్ అక్కడ పడేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే క్రొకడైల్ వేసి వావ్ చాలా గట్టి దెబ్బ కొట్టు పిల్లడా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కింద మీరు చూస్తూ ఉంటాడు క్రొకడైల్కి దెబ్బ పడిందా అని చెప్పి వీళ్ళంటే బాంబు గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ బాంబు నేను జరుగుతుంది కాబట్టి బాంబు పేలేముంటే మనం ఆ బాంబుని పిలిచామని పట్టేసుకుంటే సరిపోదు కదా అని చెప్పి చెప్తా ఉంటారు. వెనక నుంచి ఎవరో ఒకటి అటాక్ చేస్తుంటే వాళ్ళని పంపించేసి వీళ్ళందరూ బాంబు గురించి చాలా వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అక్కడ క్రోడైల్ మాట్లాడుతూ ఉంటాను, నువ్వు నాతో ఫైట్ చేయగలవా, నువ్వు నన్ను గెలవగలవా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను ఇందుకు గెలవగలను అని చెప్పి చెప్తా ఉంటే అయినా నేను 7 వాళ్ళ ఆఫ్ సీని అని చెప్తే నువ్వు 7 వాళ్ళ ఆఫ్ సీ అయితే నేను 8 వాళ్ళ ఆఫ్ సీని అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏంది ఇష్టం వచ్చిన మాట్లాడతా అని చెప్పి కోపరా అనుకుంటూ ఉంటాడు. తను పడేట్టే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ గమ్ము నోమి అని చెప్పి కొడతా ఉంటే గుడ్డే కానీ నాకు డాచ్ చేశాను కానీ నాకేం పవలేదు అని చెప్పి స్టేట్ మన లూఫీ గడి ఎనర్జీ మటన్ సోర్స్ మటన్ లాగేస్తుంటారు. ప్లస్ లూఫీ గడి వాటర్ తాగుతారు. ఓ నీ పవర్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట, అయితే సరే అయితే అటాక్ చేద్దురా అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ నువ్వు నా సైడ్ చనిపోతావు అని చెప్పి మొత్తం తన వాటర్ మొత్తం తన బాడీ మొత్తం చేసేసుకుని గమ్మున పిస్టల్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. అలా తన జై కూడా చాలా వరకు స్లింక్ అవుతా యూజ్ చేస్తా కనపడకుండా అర్థం చేసుకోకుండా కొడతా ఉంటాడు. అది చూస్తుంటే మనోడు స్లాష్ యూజ్ చేస్తుంటాడు. మా చాలా క్లోజ్ రే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. కానీ ఎక్కడో డిస్ట్రాక్షన్ యూజ్ చేసి తన మీద కొట్టు ఉంటాడు. ప్లస్ తన వాటర్ మొత్తాన్ని తన మీద యూజ్ చేయడం వల్ల మళ్ళీ గట్టిగా తగులుతూ ఉంటుంది. ప్లస్ మన లూఫీ హెడ్ నువ్వు నన్ను డిఫీట్ చేసాము, నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకో తమ్ముడు అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే నిన్ను స్ట్రైట్గా నేను తాగేసి మరి డిఫీట్ చేస్తా అని చెప్పి మొత్తం వాటర్ మొత్తం ఒకేసారి తాగేస్తుంటాడు. అది ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే వాటర్ అనేది బొక్కల నుంచి కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇది చాలా కామెడీగా ఉందని చెప్పి అనుకుంటే నా కొడక రే నువ్వు ఫైట్ అనేది సీరియస్గా తీసుకో అని చెప్పి చెప్తా ఉండి స్ట్రైట్గా మనోడు తన కాళ్ళని సెపరేట్ చేసుకుని కాళ్ళు కొడతా వస్తుంటాడు. లూఫీ తన మీద వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. తన మిస్ చేసి గమ్మును సీరియస్ గన్ అని చెప్పి తన మీద అటాక్ చేయడం వల్ల ఒకసారిగా కిటికీ తగలుతూ ఉంటుంది. అక్కడ చూస్తే ఆ నీళ్ళస్ అనేవి మనం నికోరాబిన్ దాన్ని బయటికి తీసేస్తూ ఉంటుంది. ఇన్ను నన్ను కాపాడామని చెప్తే ఆ పోనీ లిఫ్ట్ ఎక్కడ ఉందని చెప్పి చెప్తా ఉంటుంది. నికోరాబిన్ వెళ్ళు ఆ ప్లూటోన్ ఎక్కడ ఉందో కనిపెట్టు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే బస్ అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే నికోరాబిన్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఆ శాంటా ఆడుతూ ఉంటాడు. అయితే కానీ ఇక్కడ ఉన్న ఎనర్జీ మొత్తాన్ని లాగేస్తా అని చెప్పి అక్కడ ఉన్న ఎనర్జీ మొత్తాన్ని లాగేసి తన కింద ఉన్న వాటర్ మొత్తాన్ని లాగేసి ఉంటాడు. దాన్ని తను అనుకూలంగా వాడుకుంటూ ఆ వాటర్ని మొత్తం దాని మీద యూజ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ లూఫీ గారు యూజ్ చేసిన వాటర్ని కూడా తను సింక్ అప్ చేసుకుంటాడు. ఇక్కడ చూస్తే ఆ బామ్మని ఎక్కడ ఉండొచ్చు అని చెప్పి మనోళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. మనోళ్ళు కూడా సంజీ ఇంకా జోరో కూడా ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఆ బామ్మ ఇక్కడ ఉంటుందా అని చెప్పి చెప్తా ఉంటే మనతో పాటు జోరో మిస్ అయిపోతుందని చెప్పి ఊసపు కూడా అతను పాటు ఉంటారు. క్యానల్లో ఉండొచ్చు పైకి వెళ్ళాం పదందా అని చెప్పి మనుషులు హెడ్లు వాడుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు. ఆ పైకి వెళ్ళి మన క్యానను ఈజీ దాన్ని పగల కొట్టేయడం వల్ల దాంట్లో ఏముండదు. అలా చూస్తూ ఉంటే అలా దగ్గర వచ్చారా అని చెప్పి చెప్తుంటే గాల్లో మన పిలిప్ కూడా పైనుంచి ఎదగుతూ ఉంటాడు. మన వివి కూడా ఇక్కడ నుంచి తన సహాయ యూజ్ చేస్తూ ఉంటుంది. కోబ్రా గాన్ని ఇక్కడ నుంచి తీసుకున్నట్టు నేను రియల్ నేమ్ నికోరాబిన్ అర్థమైంది అంటే నువ్వు ఆ చెల్లి అని చెప్పి చెప్తా ఉంటే రోనోవా ప్లస్ అలబాస్టా కింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అంతే తనకి ఇక్కడ ఎవరిని చూస్తాడు రోనోవా అని. ఇక్కడ చూస్తే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పేసి ఒక స్టైల్ తన బాడీతో తన డెవిల్ ఫుట్ వాళ్ళని పట్టేసుకుంటే ఫ్లవ్ డెవిల్ ఫుట్ తన వాళ్ళు అందరూ కూడా కింద పడిపోయి ఉంటాడు. ప్లస్ నువ్వు వాళ్ళంటే వాళ్ళు ఏం చెప్పక అని చెప్పి మనోడు అడిచి మరి చెప్తా ఉంటాడు. నికోరాబిన్ తను మిస్టీరియస్ ఉమెన్, చిన్నప్పుడు తన బౌండీ చాలా పెద్దది, తను 8 కానీ మొత్తం అందరిని చంపేసింది, తను చాలా పర్ఫార్మెంట్ అని చెప్తుంటే అయితే సార్ మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి తను చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తే తన అటాక్ని యూజ్ చేసి తన్ని కట్టిపడేసి తన కట్టన తను చంపాలనుకుంటుంది. ఇక్కడ చూస్తే లూఫీ గడికి చాలా గట్టిగా ఏట్లు పడిపోయామండి. లూఫీ గడ్ తన వాటర్ పవర్ అంటే యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే మోడు తను తప్పించుకుంటూ ఉంటాడు. ఆ వాటర్ అనేది తగలుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే మోడు ఎట్లా చేసి ఓడించాలనుకుని స్ట్రైట్గా మళ్ళీ లాస్ట్ టైం లాగి క్రొకడైల్ పైకి ఎట్టేసి తన ఎనర్జీ మొత్తం లాగేసి కింద పడేసి ఉంటాడు. అలా తన బాడీలోని సింగిల్ పీస్ ఆఫ్ ఎనర్జీని కూడా కింద పడేస్తాం అంటే స్టైల్ కింద పడిపోయి ఉంటాడు. కొంచెం సింక్ అవుట్ అవుద్ది. మనోడు అట్లా కింద పడిపోయి ఉంటాడు. ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా అలాగే పడిపోతూ ఉంటాడు. అప్పుడు తన మీద ఒక డ్రాప్ వాటర్ పడడం వల్ల అది డ్రాప్ వాటర్ ఫుల్ వాటర్ తర్వాత మళ్ళీ తన ఎనర్జీ అనేది రీకవర్ అయి ఉంటుంది. కొంచెం వాళ్ళు ఎక్కడికో అండర్ గ్రౌండ్ బేస్మెంట్ దగ్గరికి వెళ్తున్నట్టుగా ఒక సీ పీస్ని మనం చూసినట్టుగా దాన్ని క్లిక్ చేయడం వల్ల 100 స్టేజ్ క్రియేట్ అయ్యి ఉంటుంది. అలా కిందకి వెళ్తూ ఉంటాడు. పోనీ గిల్ఫ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉంటే మన నికోరాబిన్ కూడా దాన్ని చూస్తూ ఉంటుంది. ఆ పోనీ గిల్ఫ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పి వెళ్తూ ఉంటే ఒక దగ్గరలో ఒక సంథింగ్ ఒక చాంబర్ అనేది కనపడుతుంది. ఆ చాంబర్లో ఒక సంథింగ్ స్టోన్స్ ప్లస్ అందులో ఖజానా ఏమి ఉండదు. కానీ తన ఎదురుగా ఒక తలుపుని తెరుచుంటుంది. అక్కడ తలుపు తెరిస్తే సింగ్ ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ కింద పడేస్తూ ఉంటుంది. నికోరాబిన్ వాళ్ళని బ్రూటల్గా అంటే చాలా గట్టిగా కొట్టేస్తుంది. క్రోడైల్ చూసి నాకు తెలుసు తనే ఇలా చేసి ఉంటుంది, నువ్వు స్మోకర్ పక్కన పాపావు కదా, నాకు ఇప్పుడు గుర్తొచ్చావు నువ్వెవరు అని చెప్పి చెప్పడం. ప్లీజ్ వెళ్ళబాక, నువ్వు ఈ అలబాస్టని ఏం చేయబాక అని చెప్పి తను ఆపుతూ ఉంటుంది. నీకేమవుద్ది అని చెప్పి చెప్తా ఉంటే కలిస్తే బాబుని పేల్చేస్తాను నా కొడక ఇదంతా చేయబాకరా, ఇప్పుడు మనం చేసిన పని మర్చిపోయినట్టున్నావు అని చెప్పి చెప్తా ఉంటే మన ఎంతో తొందరగా దీని అంతగా పెట్టాలి అని చెప్పి
చెప్తా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయలేకపోతాం అని చెప్పి అనుకుంటా ఉంటుంది. అక్కడ చూసి మన స్ట్రాట్ ఎవరు చూస్తుంటారు, వాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్తుంటే అది సరే వెళ్ళాడు స్ట్రాట్ అని చెప్తుంటే తన ఇద్దరులో నా మర్యాద చెప్పు అని చెప్తుంది. అని చెప్తా అయినా తను అచ్చడి వెళ్ళాడు ఎలబాస్టాన్ని కాపాడు సరే అని చెప్పి చెప్తా ఉంటుంది. ప్లీజ్ అన్నని కాపాడు అని చెప్పి తన కింద పడిపోయి ఏడాస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయలేదు నేను అని చెప్పి అనుకుంటా ఉంటుంది. మళ్ళీ లూఫీ కూడా చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది. ప్లస్ తన బాడీ నుంచి క్లాట్ అని బ్లడ్ అండ్ క్లాట్ కూడా అవుతూ ఉంటుంది. అని చాలా చాలా వీక్గా అయిపోయి ఉంటాడు, ఎందుకంటే తన బాడీ మొత్తం వీక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ పోనింగ్ లిఫ్ట్ మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయ్యో మీరు చూస్తుంటే ఒక పోనింగ్ లిఫ్ట్ చెప్పాను కదా, దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఉంటారు కదా. ఓ హీరోన్ స్టేట్సా పదండి అని చెప్పి కిందకి వెళ్తూ ఉంటారు. ఇది చాలా ఉంది అక్కడ ఏముంది ప్లూటో గురించి ఏమైనా ఉందా అని చెప్పి చెప్తా ఉంది. ఇక్కడ ప్లూటో గురించి ఏం లేదు, జస్ట్ దీని మీద అలబాస్టర్ కింగ్డమ్ గురించి ఉంది. నువ్వేం మాటలు మాట్లాడుతున్నావు, అసలు ఏంది ఇది ప్లూటో చూడు సరిగ్గా చూడు సరిగ్గా చదువు, నేను ఇక్కడ తీసుకుని వచ్చింది దీనికోసం, నువ్వు నాకు పనికి రాకుండా ఉంటే లేదు నీ దీని ఇప్పటికే 2 సార్లు చదివాను, కానీ ఇలా అలబాస్టర్ కింగ్డమ్ గురించి తన హిస్టరీ గురించి రాసింది. ఐసి అడ్డే నువ్వు నాకు ఎటువంటి యూజ్ లేదు, నేను చంపేస్తాను నేను ఇక్కడ అని చెప్పి చెప్తా అంతే. మీరు నన్ను తీసుకుని వచ్చింది దీనికోసం, అయినా నేనేం చేస్తాను చెప్తే చావు, అయితే నీ చావు నా చేతిలోనే, నువ్వు ఇట్లా నేను 4 ఏళ్ళుగా ఉన్నాను, 4 ఏళ్ళుగా ఉంటే 8 ఏళ్ళుగా ఉంటాయి అని చెప్పి తనకు సంథింగ్ ఒక పాయిజన్ అనేది మన క్రోకడైల్ వైపు అదే మన కోబ్రా వైపు పంపించేసుకుంటుంది. అది జస్ట్ మన యూజ్ చేసేసి దాన్ని పట్టేసుకుని ఉంటుంది మన కోబ్రా ఐడియా చెట్ వీళ్ళతో కంపెనీ కన్ఫ్యూజన్ కొట్టేస్తుంది. ప్లస్ ఒక వాటర్ తన యూజెస్ చేస్తాం అనుకుంటే తన మీద సంథింగ్ ఏదో అటాక్ పడినట్టుగా ఉంటుంది. అటాక్ చేసింది ఎవరో కాదు మన క్రోకడైల్, చాలా గట్టిగా అటాక్ చేసేసి ఉంటారు. తన వల్ల తన బాడీ మొత్తం ఇంజరీస్ అయిపోయి స్ట్రైట్గా బ్లడ్ అనేది క్లాట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి యూజ్లెస్ దేనికి పనికి రాదు, ఇక్కడికి తీసుకొచ్చి నేను పనికి వస్తుందని చెప్పి, కానీ ఎటువంటి చిన్న పని కూడా చేయలేకపోయింది అని చెప్పి చెప్తామంటే నీలోనే ఒక వ్యక్తిని నువ్వు చంపేశావు అంటే నువ్వు ఎంత క్రూరులు అని చెప్పి నాకు అర్థం అవుతుంది, అంటే నీతో పాటు నేను దాన్ని చంపదాం నీకన్నా సరదానా అని చెప్తామంటే వివి అసలు ఏం జరుగుతుంది బాంబ్ ఎక్కడ ఉండి అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. వివికి మన ఊసప్ కలమంటారు, ఊసప్ కానీ ముక్కు పక్కల లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. కలిసి సంథింగ్ మేము కలనాం అని చెప్పి ఒక సిగ్నల్ యూజ్ చేస్తూ ఉంటారు. కలిసి జ్వరం స్టడీగా అలబాసాన్ని దాన్ని వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే అమ్మాయి ఇప్పుడు కాస్త పర్వాలేదు, సరే అయితే ఇంకా వాడు ఎక్కడ ఉందని ఎదుగుతాం పద అని చెప్పి మనం అనుకుంటా ఉంటాడు. నేను మర్చిపోయాను అని చెప్పి వాడికి గుడ్లు పగలగొట్టాలి కదా అని చెప్పి అనుకుంటా, అక్కడ ఒక స్టేట్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటే నువ్వు ఈ మోడల్ కింగ్ అయితే నాకు తెలిసి అది మీ యాన్సిస్టర్ దగ్గర ఉంటుంది, అది మీకే తెలిసి ఉన్నది, నాకు అది చెప్పండి అని చెప్తుంటే ప్యాలెస్ మొత్తం అనేది క్లాస్ అయిపోతూ ఉంటుంది. కింద మొత్తం మన లూఫీ కూడా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. అది మొత్తం షేక్ అయిపోతూ ఉంటే లూఫీ కూడా స్టైల్గా వచ్చేసి అసలు ఇక్కడ ఏం జరుగుతున్నట్టుగా చెప్తా ఉంటాడు. సరే ఇప్పుడు మన నేను మిస్టేక్ లేదు, అది ఎక్కడ మనకు కనబడతా అని చెప్తే పెద్ద కూడా వచ్చేస్తున్నారు. తను అటాక్ని యూజ్ చేస్తూ ఉంటాడు మన లూసప్ కూడా. ఇక్కడ చూస్తుంటే లూఫీ గారి దగ్గర నుంచి బ్లడ్ అనేది చాలా ఎక్కువ క్లాట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే తను చాలా దూరానికి వచ్చేస్తాడు. ఫైనల్లీ దీన్ని ఇంకా అది లేకపోతే దీన్ని మొత్తం నేను పాలిస్తాను కదా అని చెప్పి చెప్తా ఉంటే నేను ఎలా చేయనిరా అని చెప్పి పారేస్తా ఉంటే నువ్వు ఎలా బయటకు వచ్చావురా స్ట్రాట్ ఇటు కానీ నేను నాశనం చేస్తాను నేను అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రాట్ సర్వైవ్ అయ్యాడా ఎలా అని చెప్పి అనుకుంటా ఉంటుంది. నికరాబిన్ చెప్తా ఉంటుంది స్ట్రాట్ జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటుంది. ఆ అమ్మాయిని ఏం చేసావురా అని చెప్పి చెప్తుంటే నీకు అమ్మాయితో నీకేం అవసరం అని చెప్తుంటే సరే అయితే నిజమైన వర్షం నాది, దీన్ని మొత్తం సృష్టించి నేను ఈ కంట్రీని కూడా నాశనం చేస్తా. ఎంత ఫనీ థింగ్, అది ఈ కంట్రీలో ఉంటుందని చెప్పి నేను చాలా కష్టపడ్డాను కానీ ఇక్కడ లేదు, కానీ అయితే ఈసారి నీకే చావు అని చెప్పి చెప్తా ఉంటే సార్ కానీ నా కొడక అని చెప్పి ఇద్దరు ఫైట్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కొట్టుకుంటారు. తనకు మరీ కనెక్ట్ ఉంటుంది. ఎలా కనెక్ట్ అవుతుందంటే తన బ్లడ్ని యూజ్ చేసి అలా కొడతా ఉంటారు. దాన్ని చూసి నీ రక్తాన్ని నువ్వు యూజ్ చేస్తున్నావు అని చెప్పి చెప్తా ఉంటే వావ్ ఏ టెక్నిక్స్ కూడా బాగా అనిపించాయి. నువ్వు ఒక నాకు ఛాలెంజ్ చేయగల పర్సన్వి, ఒక పైలట్ వాడుకు నన్ను ఇంత దూరం ఎవరు తీసుకునేలేదు, నా లిమిట్స్ వరకు ఇప్పటిదాకా ఎవరు పుష్ చేయలేదు, నువ్వు చాలా పవర్ఫుల్ యాజ్ ఎ పైలట్ నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఒక సంథింగ్ తన చేతిలో నుంచి బయట తీసి దాంట్లో పాయిజన్ ఉంటుంది. ఆ పాయిజన్ తన మనోడి మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటుంది. వస్తే వాట్ మెడిస్ రోనవా అదివ్వండి అని చెప్పి చెప్తా ఉంటే ఆ బాంబే కూడా చెప్తారు మా ఊళ్ళో ఉంటారు ఎక్కడ అని చెప్పి అక్కడ మన స్టడీగా నేవీ వాళ్ళని అడిగేస్తుంటారు. మన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు రోనవా వాళ్ళు అది సైడ్ వెళ్ళాడు అని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళు నీకు స్ట్రైట్గా లెఫ్ట్ అంటే మనకి ఎట్టో డైరెక్షన్స్ తెలియవు. ఇక్కడ చూస్తూ ఉంటే మన వీవి పడిస్తూ ఉంటుంది. ఎంతో తొందరగా వెళ్ళాలనుకుంటే అక్కడ చూస్తే మొత్తం నేవీస్ ఉంటారు. మేవీ ఈ రెస్ట్ ఆఫ్ మీవి అంతా మేము చూసుకున్నాం, మీరు వెళ్ళాలంటున్నారు అని చెప్తుంటే మన వాళ్ళు అంతా చేస్తూ ఉంటారు. అది ఒక పైన ఉండే దానికి ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే ఇదే ఎట్టైన ప్రదేశం, ఇక్కడ నుంచి బాంబు పెళ్ళేసి అందరికీ ఈజీగా పేలుతుందని చెప్తుంటే నాకు అర్థమైంది నేను కూడా వస్తాను అని చెప్పి ఆ ఫిలిప్ ఇంకా ఫాల్కన్ కూడా వస్తూ ఉంటారు. ఫిలిప్ ది ఫాల్కన్ ఇక్కడ చూస్తూ ఉంటే తన మీద ఎవరో అటాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంది మన లూఫీ ఇంకా క్రొకడైల్ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు. క్రొకడైల్ తన చేతి మీద తన దగ్గర పాయిజన్ అనేది మన లూఫీ మీద యూజ్ చేసిన చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటారు. లూఫీ కూడా నన్ను చాలా గట్టిగా డాచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు నీ డాచింగ్ సరే బాగా అనిపించే పిల్లడా అని చెప్తా తన లూఫీ మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా గట్టిగానే
ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. తన ఎనర్జీ మొత్తం యూజ్ చేస్తా తన మీద మొత్తం అటాక్ అనేది చేస్తూ ఉంటాడు. నాకు అనేస్తాను, నాకు అర్థమైంది, ఇప్పుడు నన్ను చంపాలని ట్రై చేస్తాం కదా అని చెప్తుంటే ఇప్పుడు మనకి ఏం ఛాన్స్ లేదు, ఇప్పుడు పైకి వెళ్ళాలంటే స్టేజ్ యూస్ చేయాలి, కాదు నేను ఆల్రెడీ పైకి వచ్చేసాను చెప్తుంది. సరే అయితే ఒక్కొక్కసారి ఎగురుకుంటా మనం పైకి వెళ్ళాం అని చెప్పి చెప్తా ఉంటే ఆయన ఇప్పుడు జోడో గారు ఎక్కడున్నాడు అంటే పైకి మనం వెళ్ళగలం అని చెప్తే మీకు కిడ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి జోడో అడుచుంటారు. అరే ఎదవా నువ్వు పైన ఏం చేస్తున్నావురా అని చెప్తుంటే జోడో నువ్వు ఇప్పుడు వెళ్ళవరా అని చెప్పి చెప్తుంటే ఆ మెరీన్స్ అడిగితే మెరీన్స్ నన్ను వెబ్సైట్ వెళ్ళమన్నా నేను స్టైల్గా నడుచుకుంటూ వచ్చేసి పైకి ఉండేసాను అయితే తిక్కనా కొడుకు అని చెప్పి కింద నేను చేస్తా ఉంటారు. అయినా తిక్కనా కొడుకు అయినా మంచోడే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అయితే వివి వెయిట్ మనం ఇలా పైకి వెళ్ళాలని చెప్పి ఒకసారి దాని హాల్ గురించి ఆలోచించాలి. అది చూసి ఒక టైం లిమిట్ అని వచ్చేస్తుంది, దాని నుంచి క్యాన్స్ వచ్చేసి ఉంటారు. ప్లస్ క్రౌడ్ పెట్టిన మనుషులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు పేల్చడానికి సింగ్నల్స్ టైం అనేది ఉంటుంది. కొంచెం మెరీన్స్ ఇంకా పైరట్స్తో ఫైట్ జరుగుతూ ఉంటుంది. అందరూ చెప్తా ఉంటారు మెరీన్స్ ఇక్కడ ఎందుకు ఏం చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే తన సింగిల్ స్ట్రైక్స్తో అన్నని కోసుకుని వెళ్ళిపోద్ది. నేను చెప్తున్నా నేను వర్దే అని చెప్తున్నా, అందరూ నా మాట వినది, అన్నని నాశనం చేద్దాం. కానీ ఇది ఆ క్లాక్లో అదే పేసరికలా మిస్టర్ ఫాదర్ దే అక్కడ ఉంటుంది. సరే కానీ చేద్దాం అని చెప్పి అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఆ బాంబ్ వాళ్ళందరినీ బ్లాస్ట్ చేసేదానికి చాలా అంటే రెడీ అవుతూ ఉంటుంది. మా లూఫీ కూడా ఇంకా క్రొకోడైల్తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గడికి అటాక్స్ అనేవి ఈజీ క్రొకోడైల్కి టచ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే తన బ్లడ్ని వాడుతుంటాడు. మన లూఫీ గమ్ములో గ్రిట్టలు యూస్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి పిల్లోడా నువ్వు నన్ను చంపేదా అంతా నేను చంపేస్తాను, నేను ఇది వదిలిపెట్టిన పిల్లోడా అని చెప్పి మాట్లాడుతాం. మన క్రొకోడైల్ మన లూఫీని ఫైట్ చేసేదానికి చాలా గట్టిగా ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఫైట్ అనేది ఆగేలాగలేదు. వాళ్ళ ఫైట్ వల్ల చుట్టూ ఉన్న డిస్టర్బ్ మొత్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళు దాన్ని పేల్చేదానికి అగ్ని కూడా అంటించేసి ఉంటారు. దానివల్ల అది వెళ్ళిపోతుందని అర్థం చేసుకుని మన వల్ల తన అటాక్స్ అని యూస్ చేసుకుని అందరూ కమ్మరిపి ఇష్ట హ్యాట్ అన్నాడు. పైకి వెళ్ళేదానికి తన తెరబో స్పిన్ యూస్ చేసి ఉంటాడు. దాని మన ఊసప్ గడి కింద పిల్లోడి తగిలేసారు కదా ఒక బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్ సై అంటే గాల్లో ఎగురుకుంటా వెళ్తూ ఉంటాడు. తెలిసి వావ్ ఇది ఒక రాకెట్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. స్ట్రైట్గా నువ్వు వాళ్ళు కిక్ చేయి అని చెప్పి సాంచి చెప్పేశారు కదా, సరే నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళు కిందకు వస్తా ఉంటే స్ట్రైట్గా అప్పుడే వాళ్ళని వాళ్ళ కాళ్ళలో పెట్టుకుని స్టడీ కిక్ చేసి ఉంటాడు. నేను కూడా చూసుకుంటా అది చెప్పి జోడో కూడా వాళ్ళ కటన్ వస్తే వాళ్ళ అన్నది స్ట్రైట్గా పైకి పుష్ చేసేస్తుంటాడు. అక్కడ చూస్తే మన వాళ్ళందరూ స్ట్రైట్గా పైకి ఏదో సంథింగ్ ఎగురుకుంటా వస్తున్నాడు అనుకుంటా అని చెప్తే వచ్చేసాడు. వాళ్ళు మనం నోటీస్ చేసేసాడు అని చెప్తే నా సన్ వాళ్ళు నోటీస్ చేస్తున్నాడు, నా కొడుకు ఇంకా వాళ్ళు అని చెప్పి అంటుంది. చూస్తే మనం క్రొకోడైల్కి ఇంకా లూఫీకి ఇంకా గట్టిగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. వీరిద్దరు ఫైట్ అనేది ఆగేలాగలేదు. ఇంకా చెప్తుంది ఆ ఫైట్ వల్ల మొత్తం అనేది డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. క్రొకోడైల్ చెప్తున్నాను నువ్వు ఎంత కొట్టినా తావని పామురా నువ్వు అని చెప్పి అలా ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నా కొడుకు నేను చంపేపోతాను ఇక్కడి నుంచి, నీ కొడుకు అతను కొట్టేపోతాను ఎన్ ఫైట్ నువ్వు నా ఫ్రెండ్స్ అని ఇంత చావు దూరం వరకు తీసుకుని నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు ఫైట్ చేస్తావు పిల్లోడా, సరే కానీ ఫైట్ చేద్దాం ఇంకా వాళ్ళు కూడా అయితే చనిపోతాను అని చెప్తుంది. ఇక్కడ చూసి నోటీస్ అయిపోయాడు కాబట్టి అటాక్ చేసాను ట్రై చేస్తూ ఉంటుంది. మీరు అలా చెప్పారు నేను చూసుకున్న దాన్ని అని చెప్పి తను కూడా కింద దూకేస్తూ ఉంటాడు. మరి జోడో మీదకి అటాక్స్ అనేది తగిలిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తే టోనీతోని చెప్పడం పైకి వెళ్తూ ఉంటాడు. తను చూస్తుంటే వాళ్ళ మీద బ్లాస్ట్ చేస్తుంటే టోనీ చిన్నగా అయిపోయి ఉంటాడు. అలా చూస్తే తన స్మార్ట్ మూవ్స్ యూస్ చేసుకుంటా వాళ్ళందరూ ఎంతో దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వివి ఎట్లా కూడా కింద లాగేసాను ట్రై చేసింది. ప్లస్ దాన్ని ఆపేదాన్ని చాలా అంటే స్పీడ్కి వెళ్తూ ఉంటుంది. దాని ఎంతో లాగేసి ఉంటుంది వివి. తను చూసి మనం గెలిచేస్తాం గైస్ అని చెప్పి జోడో చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఇంకా మనం ఎట్లా గెలిచేస్తాం ఇంకేం ప్రాబ్లం లేదు ఎవ్రీవన్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ క్రొకోడైల్ దగ్గర సీన్ కట్ అవుతుంది. మీరు ఎట్లా ట్రై చేసి ఆ బాంబు ఎలా అవుతుంది, బాంబు ఎక్కడుందని కనిపెట్టి ప్లస్ దాన్ని ఎక్కడుందని చెప్పి ఆపేసిన అది సెట్ ఆటోమేటిక్ నువ్వు చాలా అంటే చాలా విజిట్ అయినా నా కొడుకు అని చెప్తుంటే అది చూస్తే ఇది ఒక టైం బాంబ్ అని చెప్పి వివి అక్కడ నుంచి అడిచేసి ఉంటుంది. దాన్ని చూసి ఇప్పుడు మనం ఏం చేయగలం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే మన పక్షి రాజా వచ్చేసి అక్కడి నుంచి నేను తీసుకుని వెళ్తా, మిమ్మల్ని నేను కాపాడుతా, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా, మీ నవ్వే ఫేస్ నాకు అది ఇంకా బాగా గుర్తుంది అని చెప్పి చెప్తా ఉంటుంది. మీరు చిన్నప్పుడు ప్యాలెస్లో ఉన్నప్పుడు ఇంజరీ తీసుకున్నాడు, అప్పటి నుంచి మిమ్మల్ని నేను క్యారీస్గా తీసుకోవాలని చెప్పి అనుకుంటా అబ్బామ్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు మనోడు. అబ్బామ్ని తీసుకుని ఇంకా నేను సాక్రిఫైస్ చేసుకుంటాను నేను అని చెప్పి గాల్లో కడతా వడ్డు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయినా తన మాట అనకుండా గాల్లో వెళ్తా ఉంటే ఒక లాస్ట్ సెకండ్కి వచ్చేసరికి అలా పట్ అని వెళ్ళిపోయి ఉంటుంది. అది న్యూక్లియర్ బాంబ్ లాగా గాల్లో ఉన్న పెట్టి ఒక మొబ్బును మొత్తం దూరం చేసేసి ఉంటుంది. అలా మనోడు సాక్రిఫైస్ చేసుకుని అలబాస్తాన్ని కాపాడని ఉంటాడు. అందరూ చాలా అంటే చాలా ఎవరికేం అర్థం కావాలి కింద వాళ్ళందరికీ ఒక సన్ లాంటి లైట్ అనేది ఎరిప్ అయి ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కది బ్లాస్టర్స్ అనేవి అయిపోతూ ఉంటుంది. దాన్ని చూసి తను అక్కడితో చనిపోయాడు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. తను నిజంగానే చనిపోయి ఉంటాడు గైస్. అలాగే దాన్ని చూసి ఊసప్ అసలు తన నోట్లోంచి మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నా అన్నాడు. అయినా తను చావుకి దగ్గరలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు యుద్ధాన్ని మాత్రం ఆపట్లేదు. దాన్ని చూసి అందరికీ చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దానికి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళు యుద్ధం ఆపేదానికి అసలు ఆలోచించట్లేదు, ఇప్పుడే వాళ్ళు చనిపోయే వాళ్ళు, కానీ ఇంకా యుద్ధాన్ని అసలు ఆపట్లేదు, ప్లీజ్ ఫైట్ ఆపండి అని చెప్పి వివి అక్కడి నుంచి ఆడుతుంటుంది. ఇంక మనం యుద్ధాన్ని ఆపాలి, ఇంక నేను ట్రై చేద్దాం అని చెప్పి వీళ్ళని చెప్తా ఉంటుంది. ఇంక నెంబర్స్ ప్లీజ్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి వచ్చేసి అటెండ్ అవుతుంటాడు. కొంచెం లూఫీ కానీ చాలా గట్టిగా కొట్టేసి చాలాసార్లు కొట్టిన ట్రై చేసి అయినా ఫైనల్గా గెలిచింది నేనే
నువ్వు ఎవడు చెప్పాడు నువ్వు గెలిచావు అని చెప్పి. నేను ఇంకా పట్టుకున్నా, నా కొడక రే నువ్వు ఆ పాములు అంటాడు కదా అని చెప్తే, నేను నుంచి కొట్టేపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి మన లూఫీ తన మీద అటాక్ చేశాను రెడీ అవుతున్నాడు. నేను కాబోయే పైలట్ కింగ్ని, నీకు తెలుసు కదా నేను ఓడిస్తా. పైలట్ కింగ్ అన్నమాట ఇప్పుడు నువ్వు పైలట్ కింగ్ అయితే నాకేమి అయితే రా, ఇప్పుడు నన్ను గెలిచి నువ్వు పైలట్ కింగ్ అవుతుందని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తాను. తన స్టైల్గా లూఫీ గడు ఆ పైసన్ని ఇరగ కొట్టేస్తుంటాడు. ప్లస్ తన తలకాయని అయితే తక్కని ఇప్పుడు కొట్టేసేస్తాడు కదా. తన ఎనర్జీ మొత్తం యూజ్ చేసుకుంటా లూఫీ గాడి బాడీలోని సింగిల్ డ్రాప్తో వరకు గెట్టింగ్ అని కొడతా ఉంటాడు. తను మన క్రౌడ్ని పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. తనకి ఊపిరాడే అంట స్టేజ్ కూడా ఇవ్వట్లేదు. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. అసలు నువ్వేమనుకుంటున్నావురా, నువ్వు నన్ను చంపగలవు అనుకుంటున్నావా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అవునరా, నేను చంపేని ఇక్కడి నుంచి బయటకు వస్తాను, నీకు ఖచ్చితంగా నేను సర్పాస్ అయ్యో బయటకు వస్తాను అని చెప్పి ఇద్దరు తన కాయ డాక్టర్ ఈజీగా తనని పైకి ఎగిరేసి ఉంటాడు. దాని నుంచి కోబ్రా చాలా సస్పెన్స్ అయి ఉంటాడు. ప్లస్ తన మనోడు ఇంకా తన దేవుడు ఫుడ్ యూస్ చేసుకుంటా మన మీద అటాక్ చేస్తుంటాడు. మన బబుల్గా మరిపోయి తనలో ఉన్న ఎయిర్ మొత్తాన్ని యూస్ చేసి గాలితో స్ట్రైట్గా వెళ్తుంటాడు. తను శాన్స్ లాస్ట్ అంటే తన మీదకి వస్తా ఉన్నా తన అటాక్ అన్నిటిని తట్టుకుంటూ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయి తన దగ్గర నుంచి ఇన్విజిబుల్ పంచెస్ అనేవి సూచిస్తూ ఉంటారు. అది ఇన్ఫినిటీ పంచెస్ తన వల్ల తగలుతానే ఉంటుంది. అలాగే మాట తీసుకోవట్లేదు. అది తగలతా కింద నుంచి పైకి క్రాక్ తీసుకుని వచ్చేసి తన ఫుల్ బాడీతో దాన్ని తగిలేసాం వల్ల తను స్టైల్గా పైకి వెళ్ళిపోయి ఉంటాడు. గాల్లో కలుస్తూ ఉంటాడు పైకి వెళ్ళిపోయి. లూఫీ కూడా స్టైల్కి వెళ్ళిపోయి ఉంటాడు. కింద వాళ్ళందరూ చూసి క్రోడైల్ పైకి ఎక్కడ తను చూసి పెట్టి ఒకడు షాక్లో ఉంటాడు. అది చూసి లూఫీ గెలిచేశాడు అని చెప్పి అన్న రాస్తూ ఉంటారు. వివి కూడా చూసి, అంటే వివి దాకంటే ఎక్కడ కొట్టాడంటే ఆలోచించండి, లూఫీ అంటే పవర్ఫుల్గా కొట్టాడని చెప్పి. అలాగే ఇక్కడ చూస్తుంటే ఇంకా అందరూ యుద్ధం ఆపండి, మన యుద్ధం చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి రాస్తూ ఉంటే అక్కడి నుంచి తను కూడా ఎవరు కింద పడిపోతున్నట్టుగా పట్టుకుని దానికి వెళ్తూ ఉంటాం. అందరూ గాల్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గాల్లో నుంచి వర్షం పడుతూ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే అందరికీ రైన్ పడుతుంది. అంతా క్లియర్ అవుతూ ఉంటుంది. విజిబుల్ మొత్తం క్లియర్గా అవుతూ ఉంటుంది. ప్లీజ్ అందరూ యుద్ధం ఆపేయండి, ఇంకా మనం యుద్ధం చేసేదానికి ఎటువంటి అవసరం లేదు అని చెప్పి వివి అక్కడి నుంచి పైన నుంచి అరాసి ఉంటుంది. ఆ మాట అందరూ యుద్ధం ఆపేద్దాం వల్ల నాయిస్ మొత్తం క్లియర్ అయ్యి అందరూ కామ్ అయిపోయి ఉంటారు. అలా కట్లని పడేసి వివి స్వాన్ అని చెప్పి పీటర్ కూడా చూస్తూ ఉంటాడు. తన ఫేస్లో ఉన్న ఇంజురీస్ అన్ని చూస్తూ ఉంటాడు. అక్కడ చెప్తాడు క్రొకడైల్ కూడా అదే టైంలో వచ్చి అందరి దగ్గర పడతాడు. క్రొకడైల్ పడిపోవడం చూసి అసలు ఇక్కడ ఏం చేస్తాడు, క్రొకడైల్ ఇక్కడ ఏం చేస్తానని చెప్తున్నాడు. అతనే మన అసలు శత్రు అని చెప్తాడు. అప్పుడే కోబ్రాని కూడా అక్కడ చనిపోయే స్టేజ్లో ఉన్నట్టుగా చూపిస్తుంటాడు. తనకి కూడా లైట్ పడతా ఉంటుంది. ఇక్కడ చూస్తే లూఫీ గెలిచేసి ఉంటాడు. ఇంకా చాలా వరకు అందరూ గెలిచేసి ఉంటారు. ఇంకా మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మన నైట్ మేర్ మొత్తం అయిపోయింది, సీరియస్గా ఇంత మనం గెలిచేసామా అని చెప్పి పీటర్ కూడా అనుకుంటా ఉన్నాడు. అంటే ఇంకా వాళ్ళ రాజు ఇప్పుడు వరకు ఉన్నది వేరే వాడు అని చెప్పి వాళ్ళు ఓడిచ్చేసాం, మనం ఇంకా మనమే గెలిచేసామని చెప్తా ఉంటే ఇంక అందరూ మళ్ళీ రాజుతో ఫైట్ చేసామని చెప్తా ఉంటారు. వివి అక్కడ నుంచి అరాస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఇంకా మన వాళ్ళు ఎవరు ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. సౌండ్ కెప్టెన్ కూడా వచ్చేసి అక్కడ చెప్తా ఉంటాడు ఇంక మనం ఎవరు ఇంకా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ చెప్తా ఉంటే అక్కడ మన మేయర్ కూడా వచ్చేసి చెప్తా ఉంటారు ఈ పిల్లడు లేదంటే మొదలైంది. ఆ పిల్లడు నిజం చెప్తా అంటాడు. నిజం చెప్పాలంటే మన రాజు కదా అంట చేసింది, ఆ రాజు ఫేస్లో ఉన్న ఇంకో వ్యక్తి తను ఇలాంతా చేసి మన నాశనం చేస్తాడు. మన లీడర్కి కూడా తెలియదు ఈ విషయం, నేను లీడర్ చెప్తాను అనుకున్నా అప్పుడే నేను చంపేసాను చెప్తే అయితే మీ వెపన్స్ అడిగి మీ పడేయండి అని చెప్పేసి అక్కడ ఇంకా అందరూ పడేసి ఉంటారు. ఇంకా వివి కూడా చాలా తొందరగా కిందకి వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఇంక మనం కనిపెట్టేసాం వాళ్ళు నన్ను అని చెప్తుంటే లూఫీని మన ఈ క్రొకడైల్ తీసుకుపోతా ఉంటాడు. బేసిక్గా చూస్తుంటే మన కంట్రీని కాపాడేసా అని చెప్పి మీరు మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నా అని చెప్తే నాన్న వాళ్ళు ఏం చెప్పాక వివిసాన్ వాళ్ళు ఫాదరా అంటే కింగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ మమ్మల్ని అందరి నుంచి బయటికి తీసుకొచ్చాడు, తనకు కాస్త పాయిజన్ అయ్యింది, మాకు కాస్త డాక్టర్ కావాలి అని చెప్పి చెప్తా ఉంటే వివి మనం మీకు కాస్త ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉన్నట్టు నేను చూసుకోబో వివి వెళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సాంజీ కూడా ఇంకా వాళ్ళ పనులు కంప్లీట్ చేసేస్తారు కదా అని చెప్పి ఇంకా మా పనులు కంప్లీట్ అయిపోయి అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్తుంటారు. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అందరూ అక్కడే పడిపోయి ఉంటారు. మన స్ట్రా హ్యాట్ మొత్తం అక్కడ కుళ్ళు కూడా పడిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. క్రొకడైల్ కూడా అక్కడే పడిపోయి ఉంటాడు. వాళ్ళని అరెస్ట్ చేసేదానికి మెరీన్స్ కూడా వచ్చేసి ఉంటారు. మెరీన్ కూడా మన హెడ్ క్వార్టర్స్కి చెప్తా ఉంటారు ఇంకా మనం డాన్స్ పౌడర్ ఇంకా అనవసరం ఏదో మనం డిస్కౌట్ చేసినట్టుగా ఇలా చేస్తున్నారు కదా, నువ్వు చాలా క్రైమ్స్ చేసినట్టుగా నేను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పి మన క్రొకడైల్ కూడా వాళ్ళు అరెస్ట్ చేసేసి ఉంటారు. ప్లస్ చూస్తాం కింగ్ కూడా పాస్ లాగా లేడు, కాస్త మారిపోయి అంటే పెద్ద చెప్తా ఉన్నారు మీకు అవసరం అవసరం అని చెప్తున్నారు. అలబాస్టా కింగ్కి ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన స్మోకర్ అక్కడి నుంచి వదిలేసి వచ్చేసిన తర్వాత తను వెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు అందరినీ పట్టేసి ఉంటుంది. కానీ స్టార్ హ్యాట్ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటుంది. కానీ స్టార్ హ్యాట్ వాళ్ళని పట్టించుకోకుండా వచ్చేసి ఉంటుంది. వాళ్ళు సోల్జర్స్ కూడా చెప్తా ఉంటారు మీ ఎందుకు స్టార్ హ్యాట్ అని వదిలేశాడు, మన కెప్టెన్ చెప్పారు మనం ఏం చేయకూడదు అని చెప్పి కాంగ్ అయిపోయి ఉంటాడు. అందరికి ఇంజూరీ అయిపోయి ఉంటుంది. వివి కూడా ఇంజూరీ అయిన వాళ్ళు చూస్తుంటే ఫస్ట్ లో వాళ్ళందరూ నీళ్ళు ఆడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీగా ఉంటారు. చాలా రోజులు నీళ్ళు ఆగుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. లూఫీ గారు మాత్రం బాగా పనుకుంటారు, ఇంకా టైం స్కిప్ అయిపోయి ఉంటుంది. దానికి వెళ్ళి చెప్తా ఉంటారు వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. మన రాజ్యం చాలా సంవత్సరాల తర్వాత ఇలా మారిందంటే అవును అదే నిజమే అని చెప్తా ఉంటారు. ఓకే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు ఇంకా వాళ్ళ పాటికి. ప్లస్ ఇక్కడ చూస్తుంటే కెప్టెన్ స్మోకర్ మేము రిటర్న్ వచ్చేసాం, ఐఎమ్ సారీ మేము స్టార్ట్ అని పడుకోలేకపోయాం, నువ్వు నా చెప్పిన ఆర్డర్స్ ఫాలో అయ్యావు కాబట్టి నీకు పర్వాలేదు అని చెప్తా ఉంటారు. అయినా మేము అక్కడ పడుకుని వచ్చాం, అయినా ఆ స్ట్రాట్ వాళ్ళు అనే వాళ్ళు చాలా మంచి పనులు చేశారు అక్కడ
అని విషయం చెప్పి చెప్తా ఉంటాడు. అనగా వాళ్ళు కూడా కాస్త పవర్ఫుల్ వాళ్ళే, ప్లస్ నిక్ రాబిన్ కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన అమ్మాయి అని చెప్పి చెప్తాను. తప్పి గెలవలేకపోయావు, సారీ సార్ అని చెప్పి వాళ్ళు ఎలా వస్తూ ఉంటాడు. పర్వాలని చెప్పి నువ్వు కోపం క్రొకడైల్ని పట్టుకున్నాను, నువ్వు చాలా గొప్ప పని చేసావు కాబట్టి నేను మెరీన్ బౌస్ నుంచి చాలా పైకి పొజిషన్లో పెడతాం అని చెప్పి చెప్తుంటే, అరే నేనేం చేయలేదురా అని చెప్పి మనం రాస్తున్నారు. ఇను నేనేం చేయలేదు, అదంతా చేసిన వేరే వాళ్ళు అని చెప్పి రాస్తా ఉంటే, వాళ్ళు నీకు అనవసరంగా ఇస్తా అంటే తీసుకోవచ్చు కదా, యాక్సెప్ట్ చేసి ఒక ఇందుకులే అని చెప్పి చెప్తా ఉంటే, నేను కావాల్సిన కాదు దీనికంట నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే అని చెప్పి రాస్తుంటాడు. అంటే సీన్ కట్ అవుతుంది. వీళ్ళంటే చూసుకుంటా అంటే డాక్టర్ తన వస్తువులంటే మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ కావాల్సిన సప్లీస్ అని అక్కడ పోయి కొనుక్కుంటా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఇరిగిపోయిన వస్తువు అట్టాగే ఉంటుంది. దాన్ని మనం లూఫీ కట్ చేస్తుంటే ఊసా చూడు అని చెప్పి చెప్తా ఉంటే, సమ్మని ఎవడక్కడ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, ఎవడో మనకు తెలుసు జోరు ఇంజురీస్ ఉన్నా కానీ చేస్తూ ఉంటారు. ఇంజూస్ కింగ్డమ్ ఏదైనా చెప్తా ఉంటారు, మీ వాళ్ళు ఏదైనా జరిగిందని చెప్పి ప్రైజెస్ కూడా ఇచ్చేసి ఉంటాడు. ప్లస్ మీరు ఏమైనా పైరట్స్ చూస్తారు ఇక్కడికి వచ్చని చెప్పి మేరీస్ అడుగుతా ఉంటే, పైరట్స్ మేము ఇప్పటిదాకా ఏ పైరట్స్ చూడలేదని చెప్తే, హే గాయస్ మేము వెళ్ళి వస్తామని చెప్పి చెప్తుంటే, గాయస్ మేరీస్ అని చెప్తే వాళ్ళు పైరట్స్ కాదు, వాళ్ళు మా గెస్టెస్ అని చెప్పి చెప్తాను. లూఫీ గారు చాలా రోజులు అట్లేదు, అమ్మాయ చాలా నిద్ర పట్టింది అని చెప్పి చెప్తాను. హే లూఫీ నీ హ్యాట్ ఏదే, నా హ్యాట్ అని చెప్పి అడుగుతా ఉంటే, ఓ నా హ్యాట్ థ్యాంక్ యూ ఇవి కాపాడు అని చెప్తే, చూడో చాలా రోజులు అయినట్టు చూస్తుంటే చాలా రోజులు అయింది అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఏమైంది ఫుడ్ మటన్ తీసుకుని వచ్చి, ఓ మై గాడ్ ఒరే అమ్మాయిలా మారిపోయారా ఏమైందిరా అని చెప్పి చెప్తుంటే, ఓ నువ్వు చూసి నా హస్బెండ్ని నేను అమ్మాయి అని చెప్తే, అమ్మాయ్యా ఏంద్రా నేను అని చెప్పి జరోగా అడుగుంటా ఉంటారు. కొంచెం లూఫీ గారు ఫుడ్ అడుగుంటుంది. సెకండ్స్ దాన్ని మటన్ తినేస్తాను, నా కొడక మటన్ అయితే తినేసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఓకే నీ ఇంకా ఫుడ్ కావాలి తెప్పిగలను అని చెప్పి చెప్తా ఉంటారు. స్ట్రైట్గా బ్యానర్లోకి రమ్మని చెప్తుంటారు. లూఫీ గారు దాన్ని తింటానే ఉంటారు. అండ్ టాకల మీద నాకు అన్ని లూఫీ తింటా ఉంటారు. పక్క వాళ్ళు కూడా దెబ్బ తింటా ఉంటారు. స్ట్రైట్ వాళ్ళు అందరూ దెబ్బేసారు, అందరూ కోపం వచ్చేస్తుంది. అక్కడ చూస్తుంటే లూఫీ గారు చేసే పనులకి అందరికి కోపం వస్తూ ఉంటుంది. లూఫీ గారు మళ్ళీ లాగుతానని చేసి దాంట్లో పెప్పర్ సాస్ వేసాం వల్ల ఉసప్ తినేస్తుంటారు దాన్ని. అదంతా ఇక్కడ చూస్తుంది. అదంతా కామెడీగా అందరు చాలా సరదాగా ఉంటుంది. చూస్తుంటే దాన్ని మెరీన్స్ వాళ్ళందరూ చూస్తూ ఉన్నా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతా, వాళ్ళందరూ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కింగ్డమ్ లాగా అనిపిదు. ఇక్కడ చూస్తే వాళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటారు. ఇది మెయిన్ బాత్రూమ్, అలాగే అందరూ స్నానం చేయొచ్చు అని చెప్పి ఇక్కడ అబ్బాయిలు కంటే అమ్మాయిలు కంటే సపరేట్గా ఉంటుంది. అమ్మాయిలు బాత్రూమ్ నాకు దాన్ని తెలుసుంటే ఇది నా వెనక ఉంటుంది చెప్పి స్టైల్ మన కింగే చెప్పుంటాడు. సార్ మీరు ఎలా చేస్తానని చెప్పి, సార్ నేను కూడా మీకోసం చేస్తానని చెప్తే వాళ్ళు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. నామి వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇస్తుంటుంది, బట్టలు తీసి ఇచ్చేస్తుంటుంది. అక్కడ మన లూఫీ కూడా పడిపోయి నాకు ఇక్కడ షాక్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా మనం అందరం అలా భాషను కాపాడేస్తాం. ప్లస్ నీ పనులు కూడా మేము చేసేస్తాం. ఇంకా మేము కొన్ని చాలా సంవత్సరం సమయం వచ్చింది, మీరు నా అలా భాషను కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి కింద చెప్తా ఉంటారు. అది మా బాధ్యత అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే మీ ఐలాండ్ నా ఫాదర్ నా కూతురు కూడా కాపాడారు, నేను చేసే పని మీరు చేశారు, అయినా తనంతా చాలా పవర్ఫుల్ పెట్టు. ప్లస్ మీ వాటర్ పోస్టర్స్ కూడా వచ్చేసాయని చెప్పి చెప్తా ఉంటారు. అందరు మన లూఫీకి 100 మిలియన్ బేరీస్ వాటర్ పోస్టర్ అని చెప్పి లీక్ అయి ఉంటుంది. దాని గురించి చెప్తా ఉంటారు. ఇక్కడ చూసిన వాళ్ళు దాని గురించి చెప్పి దానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పి వాళ్ళకి చాలా హ్యూజ్ బౌంటీ వచ్చేసింది అని చెప్పి మెరీన్స్ వాళ్ళ మీద చాలా హ్యూజ్ బౌంటీస్ అని పెట్టేశాడు. ప్లస్ ఇక్కడ చెప్తా ఉంటే మరి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా మేడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో వీళ్ళందరూ చెప్తా ఉంటారు, మనం ఏం చేయలేము, మనం లోపలికి వెళ్ళిపోతాం అని చెప్పి వీళ్ళందరూ ప్లేస్ నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాం వల్ల అందుకు బాధపడుతుంది. మనం వివిక్స్ అని చెప్పాం కదా చాలే అని చెప్పి వివిక్స్ అని తను వస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా అయినా 1 బిలియన్ బేరీస్ అది చాలా సెట్, అరే పదండి డబ్బుల గురించి పక్కన పెట్టుకుంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. వివి ఆలోచిస్తుంటారు. స్ట్రాట్ వాళ్ళు వెళ్ళిపోయాడు, నేను ఒంటరి అయిపోయాను అని చెప్పి 2 రోజులు వాళ్ళతో పనుకున్నానని చెప్పి కొంచెం చెప్తా ఉంటుంది. బాగుంచానని చెప్పి వీళ్ళందరూ చెప్తా ఉంటారు. అందరికీ ఒక మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్తుంటే మేము ఇక్కడ ఉన్నామని చెప్పి చెప్తా ఉంటారు. బాగుంచని చెప్తా ఉంటారు. ఏమనంటే నేను అని చెప్పి బాగుంచాను ఏం చేసాం సంకటి అని చెప్పి అడుగుతా ఉంటే, అరే ఇది ఫన్నీ కదా, అరే కూడా మా సెట్రు అని చెప్పి మీ షిప్ మా దగ్గర ఉంది, అదే మీ ఫ్రెండ్షిప్ వల్ల నేను ఒక ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాను, మీరు అందరూ ఇక్కడికి వచ్చేస్తే మెరీన్స్ దొరకకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, నేను మీ షిప్ని కాపలా కాస్తానని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు వివికి చెప్పేసి గమ్ముగా దుబ్బేస్తూ ఉంటారు. ప్లస్ వివి దాని గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకి ఒక ఆఫర్ కూడా వచ్చుంటారు, మీరు ఎప్పుడైనా కావాలంటే నా షిప్లోకి వచ్చేసి అని చెప్పి ఇక్కడ చూస్తుంటే థ్యాంక్ యూ రే మేము థ్యాంక్స్ అని చెప్పి నేను మీకోసం ఎంతో సేపు నుంచి వెయిట్ చేస్తాను గైస్, ఇక పదండి వెళ్ళిపోతాం, మీరు నా ఫ్రెండ్స్ కదా మీ ఎనిమీస్ కాదు కదా, అలాగే మనం ఎప్పుడైనా ఫ్యూచర్ కలిసినప్పుడు కలుద్దాం, అయితే గోయిన్ మైరీ నా దగ్గర జాకెట్ కొనింది అని చెప్తుంటే నేవీస్ వాళ్ళు తొందరగా వచ్చేస్తారు, గోయిన్ మైరీని చూసేస్తాడు, నేను చూసుకుంటాను వీళ్ళందరినీ అని చెప్తుంటే మన ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ డ్యాన్స్ చేస్తాడు. మిస్టర్ బోల్స్ నీకు వర్డ్స్ ఉన్నాయని చెప్తుంటే మన ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్పది అని చెప్పి కొన్ని స్పీచ్ ఇస్తుంటారు. సో స్ట్రాట్ వాళ్ళు మనకు దొరికేస్తారు, ఓ షిప్ కూడా దొరికింది సార్ అని చెప్తుంటే సరే ఇంక వెళ్ళాలని చెప్పి చెప్తుంటే ఇక్కడ వివిని రెడీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఒక క్వీన్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తూ ఉంటే స్ట్రాట్ వాళ్ళు లేరు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ప్లస్ ఇలా చెప్తా ఉంటారు అక్కడైతే సంథింగ్ జరుగుతుంది, మెరీన్స్ వాళ్ళు వాళ్ళని వెళ్ళిపోయి పంపించుంటారు లేదా అని చెప్పి చూస్తుంటారు. మెరీన్స్ వాళ్ళు మన స్ట్రాట్ వాళ్ళని ఫైట్ చేస్తుంటారు, వాళ్ళు మనకి క్యానన్స్ యూస్ చేస్తారు రా, ఇప్పుడు మనం ఎలా రా వాళ్ళు మీ షేర్ చేయాలని చెప్తే స్ట్రాట్ మొత్తం ఒక కొన్ని బోన్సెస్ అని పడిపోయి ఉంటాయి. చూస్తూ ఉంటే లూఫీ దాన్ని ఎత్తపడాలని చెప్పి అర్థం కాదు, వాళ్ళు చుట్టూ కవర్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేసి వాళ్ళందరినీ చంపేయాలరా ఏంట్రా ఇప్పుడు మన పైరట్స్ మీరు లొంగిపోయిన అని చెప్పినంటే అప్పుడే పైరట్స్ ఇప్పుడు ఐరన్ ఫిష్ కూడా వచ్చేసి మీరు దొరికేశాడు. ప్లస్ ప్రీవియస్ పైరట్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళందరూ కష్టపడి పనులు చేస్తూ ఉంటారు, ఎందుకంటే రిపేర్ చేసుకున్న ప్లస్ దానికి చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటాయి.
ఉంటాయి. ప్లస్ అక్కడ చూస్తూ ఉంటే తెలియక ఒక షాట్ కొట్టుంటే ఆ షాట్లో ఇంకోటి కూడా పడిపోయింటుంది. అది చేసింది ఎవడో కాదు మన గ్రేట్ హూసప్, కెప్టెన్ హూసప్. ఆ కెప్టెన్ హూసప్ దాన్ని ఎతలో చేసి పడేసి ఉంటాడు. హూసప్ జాగ్రత్త చేసేవారా అని చెప్తే, బాగా చేసేవారా అని చెప్తే, అది హూసప్ అంటే ఇది నేను చూసావా నా క్యాలిక్యులేషన్ పని చేసి అది మా హూసప్ అని చెప్పి వీళ్ళంతా ఆడేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఓకే గాయస్ ఇంకా మనం పనిలో దిగాలి, ఇంకోళ్ళందరూ వేసేద్దాం అని చెప్తా ఉంటే, మేము చూసుకుంటాం మీరు వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేస్తున్నారు, మేము తొందర ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మెరీన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే నాకు ఫ్రెండ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తాం, వాళ్ళు పికప్ చేసుకునేదానికి కాసేపు వాడు కొనలేమా అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే వీవి అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చేదానికి స్టేజ్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం రేపటి దాకా ఎంజాయ్ చేసుకుంటే ఇక్కడ ఫుడ్ బాగా తినచ్చు అని చెప్పి అరాస్తూ ఉంటారు మన లూఫీ గారు. ప్లస్ మిస్టర్ 2 కూడా అవును అని చెప్పి చెప్తా ఉంటారు. ఎందుకంటే మెరీన్స్ కూడా వెళ్ళిపోయింటారు. ప్లస్ వాళ్ళందరూ మిస్టర్ 2 ఫెలో పీపుల్స్ కూడా వాళ్ళు ఓకే చెప్పుంటారు. ప్లస్ వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు. అక్కడ నుంచి మిస్టర్ 2 అక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక్కడ చూస్తే లూఫీ వాళ్ళు కూడా అక్కడ లోపల ఉన్నారని చెప్పి అర్థం చేసుకుంటారు. అక్కడ చూస్తే లూఫీ షిప్పులు మార్చేసి వెళ్ళిపోయాయని చెప్పి మెరీన్స్కి చెప్తున్నట్టుగా ఒక ఫార్వర్డ్ చేస్తుంటారు. అలా మెరీన్స్ వాళ్ళందరూ కూడా గోల్డ్ మైన్ వదిలేసి మిస్టర్ 2 పైలట్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తాను తను ఆలోచిస్తూ ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు సడన్గా షిప్పింగ్ మార్చారని చెప్పి అనుకుంటే వాళ్ళంటే మన వాళ్ళు అది మిస్టర్ 2 చేసిన పని. దానివల్ల వాళ్ళందరూ అనుకుంటారు చూసా మీ మీద జోక్ చేసామని చెప్పి చెప్తా ఉంటారు. మన లూఫీ కష్టం హెడ్ కూడా తన దగ్గర ఉంటుంది. దాంట్లో ఇక్కడ చూస్తుంటే వాట్ నా కొడుకులో మళ్ళీ మోసం చేశాను. ఇప్పుడు వాళ్ళు వేరే సైడ్ నుంచి అలబాష వైపు వెళ్ళిపోతున్నారు, థ్యాంక్ యూ అని చెప్పి చెప్తా ఉంటారు. అందరూ అలబాష దగ్గరికి చాలా తొందరగా వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ చూస్తే మిస్టర్ 2 ఇంకా మెరీన్స్కి ఇద్దరికి ఫైట్ జరుగుతుంటుంది. మనోడు వాడు ఫ్రెండ్షిప్ని కాపాడుకునే దానికి వాళ్ళందరినీ లేపు కొడతా ఉంటాడు. చూస్తే వాడు సాక్రిఫైస్ కూడా చేసుకుని ఉంటాడు. దాన్ని చూసి థ్యాంక్స్ రారే ఏంది రారే అని చెప్పి వాళ్ళంతా ఆడేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంది ఒక స్పీచ్ ఇచ్చేదానికి మనం వెళ్తుంది. ప్రిన్స్ వివి స్వాన్ ఇది మనం చెప్పి ప్రిన్స్ వివి అక్కడ సంథింగ్ మాట్లాడుతూ ఉంటుంది. దాన్ని పెట్టే కూడా ఎంత ఉంటాడు, ఇంతకాలం మనం చేసేసి నేను సర్చ్ చేశాను, నా లిటిల్ అడ్వెంచర్స్ నాకు దొరికిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ వెట్ల వాళ్ళు అని చెప్పి మన స్ట్రాటజీ గురించి చెప్తూ ఉంటుంది. అది వివి వాయిస్ మనకి వినపడుతుంది. తను వస్తుంది అంటావా, రాకపోవచ్చులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. తను వస్తే మనం తీసుకుని వెళ్ళాం, తను రాకపోతే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటారు. ప్లస్ వాళ్ళు వెనక మెరీన్స్ కూడా పడి ఉంటారు. అక్కడ చూస్తుంటే వాళ్ళు అక్కడ చూసి సడన్గా చూస్తే అక్కడ మాట్లాడేది బీవీ లాగలేదు, ఫేక్ ప్రిన్సెస్ వచ్చింది అక్కడికి అని చెప్పేస్తుంది. అక్కడికి వచ్చింది మన బీవీ కాదు, మన ముసలాడు. ఇక్కడ చూస్తే ఇలా చెప్తా ఉంటారు, నేను వచ్చేసాను, వివి వచ్చేసింది, మా వాళ్ళందరూ వచ్చేసాడు అని చెప్పి అందరూ రాస్తుంటారు. అది వివి రా మనం వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తాను. అంతే నేను రావాలని అసలు నేను అనుకోవట్లేదు అని చెప్తుంటే ఇక్కడ నుంచి ఆ మైక్లో మాట్లాడుతుంది, గైస్ నేను మీతో రావాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను రావాలని అసలు లేదు అని చెప్తుంది. మెరీన్స్ కూడా చూస్తుంటే అలబాష క్వీన్ అక్కడ ఉండేసరికి అలా ఆలోచిస్తూ ఉంటాడు, నేను మీతో రావచ్చు కానీ నా ప్రిన్సెస్ ప్లస్ నేను ప్రిన్సెస్ రోజుని చేయాలి అని చెప్తుంటే ఏమన్నాను అని చెప్పి అంటే సరగల మీ అన్న నా బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం చేసిన మార్క్స్ అవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా గుర్తున్నాయి, అలా మనం మళ్ళీ ఏదో రోజు కలుస్తాం, నీ అలబాస్టాన్ని కాపాడాలి అని చెప్పి చెప్తే ఏడొస్తూ ఉంటుంది. ఆ మాటిన వెంటనే స్టార్ట్ వాళ్ళు కూడా సరే అని చెప్పి చెప్తా ఉంటే ఓకే మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అడేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ మాట సరే గొమ్మ పడేస్తాను, ఎందుకంటే మెరీన్స్ వాళ్ళు దాన్ని చూసి వాళ్ళ మీద అటాక్ చేస్తాను అని చెప్పి ఇంకోళ్ళు కూడా ఇటువంటి మాట మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రిన్సెస్ కదా తను ఇప్పుడు తన మీద చేస్తే వెళ్ళిపోతామని చెప్పి తను చేయి పైకి ఎట్టి వాళ్ళు గుట్టుని చూపిస్తున్నాడు. అది ఫ్రెండ్షిప్కి గుట్టుగా వాళ్ళందరూ చేస్తారు. తను కూడా అదే చేయి పైకి ఎట్టి చెప్తూ ఉంటుంది. తను చూసి మెరీన్స్ వాళ్ళకి సంబంధం లేదని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినా సార్ అని చెప్పి అమ్మాయికి చెప్తూ ఉంటుంది. కాకపోతే మనం మిస్టర్ 2 వెడ్డలు ఇంకా మెరీన్ మేడంతో ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ మేడం ఇంకా గట్టిగా కొడతా ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే తను కూడా ఎత్తకూడదు డెవిల్ ఫుడ్ యూస్ చేసేది స్మోకర్, నాకు అదే నేను ఆ కోపంగా ఉన్నావు అని చెప్పి. కానీ అలబాష వాళ్ళు చాలా పవర్ఫుల్ కొట్లాగా అనుకున్నాడు అని చెప్తా ఉంటాడు. ప్లస్ కింగ్ తను కూడా కొన్ని స్పీచెస్ ఇస్తాను మన సిటీ గురించి. ఇక్కడ చూస్తే ఎవరో డెడ్ మీద తను ఫేక్ పెట్టి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తామంటే వేరే చోట అందరూ శాన్ స్టామ్ ఆ ఓల్డ్ మ్యాన్ మన కోసం ఏమైనా చేస్తాడు, తను చేసిన కష్టానికి ఫలితం కూడా దొరుకుతుంది, తనకు వాటర్ కూడా దొరుకుతుంది. స్నెల్స్ కూడా మళ్ళీ లూఫీ పెట్టిన మాట్లాడే ఉంటాయి. ప్లస్ ఆ క్యామిల్కి ఒక రాయల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ. ప్లస్ ఇక్కడ చూస్తామంటే తను రికవర్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు, ఎందుకంటే తన బాడీ మొత్తం రికవర్ అయిపోయింది అంటే తన బ్లాస్ట్లో చావలేదు. ఈ వెట్టి కూడా మీకు బాగా తెలుసు. ప్లస్ ఇక్కడ చూస్తే మెరీన్స్ వాళ్ళందరూ మాట్లాడుతూ వెళ్ళిపోయి ఉంటారు. మన లూఫీ ఇంకెలా మన స్టార్ట్ వాళ్ళు మొత్తం రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళందరికీ ఒక చాలా వరకు రాజు దొరుకుంటాయి. అరే ఈ రాజు ఎవరు పెట్టింది, నేనే పెట్టాను, ఈ రాజు మన పనికి వస్తే ఫ్యూచర్ ఫైట్లో మనం ఈ రాజు ఏమైనా యూస్ చేయొచ్చు అని చెప్తుంటే ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి చెప్తాం అంతే. మనల్ని దాన్ని యూస్ చేస్తున్న మెరీన్స్ వాళ్ళ వైపు మళ్ళీ తిప్పి కొడతా ఉంటుంది, ఎందుకంటే మెరీన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి అని చెప్పి దాన్ని చూస్తే చాలా బాగా పనికి వచ్చేసి దానివల్ల మెరీన్ షిప్ అనేది సింక్ అయిపోయి ఉంటుంది. సరే మనం వెళ్ళిపోతాం పదా అని చెప్పి వాళ్ళు కూడా స్ట్రైట్గా కలబాషకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు మన
వివి ఇక్కడ చూస్తే స్మోకర్ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. మన లూఫీ ఇంకా మా న్యూ బౌంటీస్ వచ్చి దీని మీద ఇంకా వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతారు. బౌంటీ అంటే వాళ్ళని చంపాలని చెప్పి ట్రై చేస్తారని చెప్తుంటే ఆ రొనానోవా గురించి ఆలోచిస్తుంటే మన జోరోకి చాలా చాలా బ్యాడ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఏంటంటే వాళ్ళందరూ మన స్ట్రాట్ వాళ్ళందరూ వివిని మిస్ అవుతుంటారు కానీ మన జోరోకి మిస్ అవ్వట్లేదు. అందరూ బాగుంది తిడతా ఉంటారు పిచ్చి పిచ్చి బుట్లు. అలాగే దాని ఫన్నీ వేలో కూడా ఉంటుంది ఈ సీన్ అంట. చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూసిన సంథింగ్ ఒక వేర్ వాయిస్ ఉండేది వచ్చి ఉంటుంది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి జోరో స్టడీ కట్టి తీసి ఉంటాడు. ప్లస్ మీ మీద నేను అటాక్ చేయాలి అసలు అనుకోవట్లేదు. నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్తే మంకీ ది లూఫీ మర్చిపోయావా నువ్వు నాకు ఏం చెప్పావు అని చెప్పి రాత్రి నువ్వేం చేసావురా ఆమెకి ఏమని చెప్తున్నావురా నేనేం చెప్పాను నీకు నేనేం చేయలేదు మర్చిపోయావా నువ్వు నాకు చేసావు కదా అలాగే నువ్వు నన్ను ఈ క్రూలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పావు కదా ఆ రోజు ఆ పుసింగ్ కట్టేస్తుంది ఆ పాయిజన్ దగ్గర నుంచి చూపిస్తూ ఉంటాడు. అలాగే ఆ పాయిజన్ని మన కోబ్రాకి అదే మన క్రొకోడైల్ ఇచ్చిన పాయిజన్ దానికి ఎక్కిస్తూ ఉన్నప్పుడు ఇంకో మీకు వచ్చా అంటే ఎంజాయ్ చేస్తుంటే నువ్వు అబద్ధం చెప్పాక నిజంగా పనికొస్తుంది కదా అని చెప్పి చెప్తుంటే అది ఖచ్చితంగా పనికొస్తుంది ఇది నా మీద నేను ఒట్టేసి మరీ చెప్తున్నాను అలాగే ఇది బాగా యూజ్ అవుద్ది కూడా అని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ అబద్ధం చెప్పుంటే మాత్రం నేను ఏం చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే నేను ఎందుకు అబద్ధం చెప్తాను ఇప్పుడు నేను చనిపోయే స్టైల్లో ఉన్నాను అని చెప్పి చెప్తా ఉంటుంది. అలాగే తను చెప్తా ఉంటుంది నా శివుడు వాసాలు వరకు నేను ఓడుతూనే ఉన్నాను కానీ ఓడని ఇలా మోసం చేస్తాను అని చెప్పి నేను అసలు అనుకోలేదు అమ్మా నన్ను క్షమించు అని చెప్పి సంథింగ్ ఏడుస్తుంటే నేను ఇక్కడ చదవబోతున్నాను అనుకుంటే అప్పుడే మన లూఫీ గారు పైకి లేసేసి మన వాళ్ళు ఇద్దరిని లాక్కుని తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. అలా నేను ఇటు పాటు ఎక్కువ సంవత్సరాలు ఉన్నాను రీజన్ నేను బడికేదానికి నాకు ఏ రీజన్ లేదంటే నాకు అర్థమైంది నువ్వు చెప్పు నాకు ఆ టైంలో నేను కూడా రమ్మన్నాను అని చెప్తే సరే నువ్వు నాకు కూడా జాయిన్ అయిపో అని సరే ఇలా చెప్తే గాయస్ బ్యాడ్ మంచిది గాయస్ అని చెప్పి చెప్తుంది. తన స్కిల్స్ మన వాళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది మన ఊసప్ తనతో ఇంట్రాగేటింగ్ చేస్తాను ఎందుకంటే మన పెద్ద పోలీస్ కదా ఇక్కడ చూసి తనకి చాలా విషయాలు అడుగుతూ ఉంటాడు నువ్వు ఎలా అంటావు నువ్వు అసలు ఏంది నీ పర్పస్ ఏంది అని చెప్తాను. తను కూడా తను అడిగిన ప్రతి క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది ఎటువంటి తిరగకుండా ఆన్సర్స్ అనేవి బాగానే ఇస్తూ ఉంటుంది. దాంతో వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు తను కూడా కాదు మంచిది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా నామీ కూడా ఇంకేం చేయలేక సరే ఇంకా పెట్టుకున్నాంలే అని చెప్తుంటే నామీకి బేరీస్ ఇచ్చేసారు ఇంకా అయిపోయి ఉంటుంది. మన సాంజీ గారు అమ్మాయిని చూసి మన బాగా అయిపోతుంది కానీ జోడో ఒకరికి అలర్ట్గా ఉంటాడు. దాంట్లో సీన్ కట్ అయిపోతుంది. స్ట్రాట్ అని చూపిస్తూ ఉంటే స్ట్రాట్ వాళ్ళు అక్కడ లేసి ఏదో సంథింగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చేస్తుంటారు. మన వాళ్ళు అంట నాకు ఒక కిస్ పెడతావు నీకు నా మిస్ అని చెప్పి చెప్తా ఉంటే దా కిస్ మార్నింగ్ కిస్ కావాలి అని చెప్తుంటే అది జోడో దగ్గర పెడతా ఉంటే నా కొడగా నువ్వు ఎవరురా అని చెప్తే నన్ను చూస్తుంటే నువ్వు ఎవరురా అని చెప్పి వీళ్ళు అడుచుకుంటూ ఉంటారు. అనారా నువ్వేం చేయాలనుకుంటున్నావు రా అని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళిద్దరు బ్యాస్టర్స్ అందరూ కొట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే మనం ఒక సంథింగ్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం అని చెప్తుంటే ఐలాండ్ అనేది కాస్త విచిత్రంగా ఉంటుంది. ఐలాండ్ నేను అని చెప్పి చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటాడు. అరే ఇదే ఐలాండ్ అని చెప్పి అక్కడ చూస్తే ఒక ఫ్రూట్ దొరుకుంటుంది. ఆ ఫ్రూట్ సంథింగ్ బాగుంటుంది అని చెప్పి తిందామని తీస్తే ఆ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది. నా మీకోసం ఆ ఫ్రూట్ తీసుకుని వచ్చాను మన సంచి గారు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కాసేపు ఉన్నాం అలాగే డ్రా చేసుకుని మన ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకునే దానికి ప్లాన్ వేస్తుంటా ఉంటారు. అలాగే మనం చెప్తుంటే నువ్వు వీడియో కాల్ చేస్తాను కెప్టెన్ కాదు కదా అని చెప్పి మన జోరు వచ్చి అడుగుతూ ఉంటే సరిగా నేనే చెప్పాను అని చెప్పి చెప్తా ఉంటే సగం ఇంకా కామ్ అయిపోతాడు. నేను షిప్ని చూసుకుంటా ఓకే నువ్వు నీకోసం నేను షిప్ నోట్ లేస్తాను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇక్కడ కాలు మీద మొహం మీద చెప్పు పెట్టేస్తుంటారు చూస్తుంటే సరే ఇంకా షిప్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చెప్తా ఉంటే అక్కడ మన వాళ్ళు కూడా అక్కడ కొమ్ముతుంటారు గాయస్ మీరు తొందరగా రావాలని చెప్పి కొట్టుకుంటున్నాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చాలాసేపు తిరిగి చూస్తూ ఉంటుంది. షిప్ మొత్తం తిరుగుతూ ఉంటుంది మనది. అక్కడ చూస్తే కింద ఇంకా నికోరాబిన్ ఉంటుంది దాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. నువ్వు నేను చేస్తావా అని చెప్పి నికోరాబిన్ అడుగుతాను అయినా నువ్వు ఇక్కడ నుంచి ఎన్నుకుంటావు ఎందుకంటే లాస్ట్ టైంలో తను నికోరాబిన్ చూడలేదు తను పడుకున్నట్టు ఉంది. ఇక్కడ చూస్తుంటే నేను ఏదో మాట్లాడుకుంటున్నాను మానవులతో మాట్లాడాను చెప్పి ఇప్పటికీ నువ్వు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతే తన రంబుల్ బాస్ మీద ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ప్లస్ ఈ బాల్స్ అనేవి 10 times కన్నా పెద్దగా చేసుకుంటే నాకు లాస్ట్ టైం చాలా బాల్స్ చేస్తూ ఉన్నాను నీ బాల్ అనేది చాలా బాగా అనిపించాయి. ప్లస్ ఇవి కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు అవును ఇవి నాకు స్ట్రెంత్ ఇస్తాయని చెప్పి చెప్తా ఉంది. అని ఇప్పుడు దాకా నేను ఎవరితో మాట్లాడతాను ఎందుకు వచ్చి ఇక్కడికి అని చెప్పి చెప్తా ఉంది. ది బాల్స్ పవర్స్ వస్తాయి ఎలా పవర్స్ ఇస్తాయి అలాగే రంబుల్ బాస్ అని పిలుస్తాం రంబుల్ బాస్ హెవీ పవర్స్ అని చెప్పి దాని గురించి కొన్ని చెప్తా ఉంటుంది. అలాగా కొన్ని పాయింట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది మన నికోరాబిన్కి. అలాగే తను కూడా చూస్తుంటే ఇది చాలా బాగుంది స్క్వేర్ పాయింట్స్ బ్రెయిన్ పాయింట్ అని చెప్పి స్కోప్ అని చెప్పి తన వీక్ పాయింట్స్ అనేది ఎంతగానో ఉంటుంది. కానీ అక్కడ వీక్ పాయింట్ చాలా ఫన్నీ అని చెప్పి తనతో ఆడుకుంటూ ఉంటుంది. తనతో ట్రిక్స్ యూస్ చేస్తూ ఉంటుంది. నువ్వు చాలా క్యూట్గా ఉన్నారు సార్ కదా మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా తనతో పాటు ఉంటారు. సీన్ కట్ అవుతుంది. మన ఊసప్ గారు చూపిస్తారు. ఊసప్ గారు ఫుడ్కి ఏం దొరకకుండా గుమ్మికి వెళ్ళిపోయి ఉంటారు. మన లూఫీ గారు మరి మంకీతో కలిసిపోయి ఉంటారు. ఇక్కడ జోరో గారు కట్లను పట్టుకుని కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ప్లస్ నామి దాని గురించి డ్రాయింగ్ ఇస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పి మన వాళ్ళు కూడా వచ్చి దాని గురించి చూస్తూ ఉంటారు. తను ఫిషింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే నేను చెప్పాలంటే నువ్వు అక్కడ ఉన్నదానివే కదా అని చెప్పి మాట పాటు ఇంటికి వచ్చాను చెప్తే అది మీ క్యాప్టెన్ అన్నారు కదా మీ క్యాప్టెన్ నువ్వు ఓకే అన్నాడు అని చెప్పి చెప్తా ఉంటుంది. చూస్తూ ఉంటే వాళ్ళు దాని గురించి కొన్ని మెడిసిన్స్ చేస్తూ ఉంటుంది. తను గుర్తు తెచ్చుకున్న మెడిసిన్స్ అన్ని అలాగే తన స్టోరీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బ్యాక్ స్టోరీలో తను ఇలా ఉండేది అని చెప్పి ప్లస్ తన బ్యాక్ స్టోరీ మన డాక్టర్ కూడా వైరస్ అనేది వచ్చింది. అప్పుడు తన
ట్రీట్మెంట్ అనేది నేనే చేశాను. ప్లస్ అప్పుడు నేను చాలా అప్పుడే డిసైడ్ అయ్యాను నేను పవర్ఫుల్ అండ్ డాక్టర్ని అవుతున్నాను చెప్పి. అలాగే చాలా వరకు మెడిసిన్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. అలాగే ఈ ప్రపంచంలో ఎటువంటి డిసీజ్ లేకుండా క్యూర్ చేయాలనేది అప్పుడు అందుకే నేను ఇప్పుడు మర్చిపోలేదు. నేను ఖచ్చితంగా ఈ పనిలో చేస్తానని చెప్పి అనుకున్నానని చెప్తుందా నీవనే చాలా మంచి గోల్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉంటాను. నేను కూడా నీలా ఉండే చాలా బాగుండేది అని చెప్తుంటే అయితే నువ్వు కూడా ఇప్పుడు నుంచి ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మన చెప్పుంటారు. కలిసి మన స్టార్ట్ వాళ్ళు మొత్తం రెడీ చేసుకున్న వాళ్ళంతా ఫెస్టివల్గా చేసుకుంటూ ఉంటారు. ఇంకా డైలాగ్ ఫ్రీగా దొరికొస్తాను మన లూఫీ గారు ఒకసారి ఇప్పుడు మీట్ తింటాడు ఒకవైపు ఇంకా తింటూ ఉంటారు. అందరూ మాట్లాడుకుంటారు నెక్స్ట్ మనం ఏం చేయాలి. జోరో అంటే చాలా ఎక్కువ తెచ్చుంటాడు. దాని ప్రకారం వాళ్ళు చెప్తుంటారు చెప్పాలి ఏమన్నా నువ్వు ఎందుకు నాతో ఫైట్ చేస్తావు అని చెప్తామంటే నేను చెప్తున్నారు మీ ఇద్దరు గొడవ పడతాం ఆపంటారా అని చెప్పి రాస్తూ ఉంటాడు. నేను చూస్తే మన నిక్కుల మీద చూస్తున్నాడు తను చాలా మంచి అమ్మాయి నాకు ఈరోజు మంచి రోజు జరిగిందని చెప్తుంటే జోరో గారు పుషప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఇంకా ఫిషింగ్ చేస్తూ ఉంటారు. నామి అక్కడ నుంచి చూస్తుంటే సంథింగ్ ఫిష్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ తను చాలా అమేజింగ్ నువ్వు చాలా పట్టుకున్నావు తీరోజు మన ఫుడ్ మొత్తం దొరుకుతుంది మన ఊసాపు కూడా ఒకటే పట్టుకుంటుంది చాను దేని పనికి రావడం అని సార్ రే నా కొడక విందడం అనేది అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒక పెద్ద పీట్ని పట్టేసుకుని వచ్చండి ఎందుకు ఇదైనా పెద్ద పీట ఎక్కడ దొరికిందా మనకి ఇదని చెప్పి చెప్తా ఉంటారు. దాంట్లో నుంచి ఒక వెటనరీ బయటకు వచ్చి ఉంటారు. మీరు చనిపోయిన అనుకున్నాను కానీ మీరు నన్ను కాపాడాడు చాలా థ్యాంక్స్. నన్ను మెరిస్ దగ్గర దాకా వదిలిపెట్టేస్తాడా అయినా నేను ఒక సెలర్ని అని చెప్పి చెప్తా అంటే వావ్ ఇవి కొత్త మోడల్స్ అని చెప్పి చాలా మెకానికల్ మోడల్స్ చూపిస్తూ ఉంటారు. మన న్యూసప్ కూడా మెకానికల్ మోడల్స్ చాలా మోడల్ ఇవి ఇలా బాడీస్గా బాగా పనికి వస్తాయి అని చెప్పి నేను సేల్స్ చేస్తుంటారు. వావ్ ఇది చాలా అనిపిస్తుంది నాకు ఇది అని చెప్తే ఇది ఒక కట్టి బాగా పనికి వస్తుంది అని చెప్పి అమ్మాయి సబ్బు చూపిస్తూ ఉంటే మన నామి అడుగుతుంది పేపర్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర మాకు చాలా పేపర్స్ ఉన్నాయి మీకు అమ్మదాం ఆగండి అని చెప్పి ఇవన్నీ 1000 పేపర్స్ ఉంటాయి ప్లస్ ఇవన్నీ చాలా ఎక్కువ మీకు కావాలా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే ఇవన్నీ చాలా ఎక్కువే కానీ మీరు అందరూ దీనికి డిస్కౌంట్ కూడా ఇస్తాను మీకు నేను అని చెప్పి చెప్తా ఉంటారు. అయినా డిస్కౌంట్ ఇస్తాను కూడా మనీ ఉండదు ఎందుకంటే 60 మిలియన్ బేరీస్ ఎందుకంటే 60 మిలియన్ బేరీస్ అంటే డబ్బులు ఎక్కడి నుంచి నామి మనకి ఇప్పుడు ఏంటి 20 డబ్బులు అయితే సారీ అండి నేను మీకేమయ్యాను 60 మిలియన్ బేరీస్ అది నార్మల్ కాస్టే కదా అని చెప్తుంటే ఒరే కాస్త తగ్గిరా రే ఇస్తాను రా అని చెప్తుంటే లేదు మేడం నేను 47 మిలియన్ ఇస్తాను 4.8 మిలియన్ బేరీస్ ఏం చూసుకోండి మేడం అని చెప్తుంటే అయితే ఓకే నాకు ఒక ప్లాన్ ఉంది మనం లూఫీ కానీ పట్టేసుకున్నాం అది మెరీన్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చేస్తాం ప్లస్ లూఫీ కానీ పట్టుకుని ఇచ్చేస్తే మన మెరీన్స్కి 60 మిలియన్ బేరీస్ ఇస్తారు. నేను మన లూఫీ మీరు చాలా ఎక్కువ అరే ఏంది రాను అనేది మన నామీ కోసం ఏమంటాను చేయలేవా లూఫీ అని చెప్తుంటే నా కొడక అరే సాగొడేస్తా అంటే మీరు పైరేట్స్ అండి నేను వెళ్ళిపోతా అండి నువ్వేనా మంకీ డీ లూఫీ అండి పైరేట్ ఫ్లాగ్ ఓ అమ్మ నేను పైరేట్స్ దగ్గర దొరికిపోయాను నేను గురించి పడిపోతా ఎవరు నేను ఉన్నాను రే థ్యాంక్స్ అని చెప్పి దాని పేపర్స్ ప్లస్ నా ఎక్విప్మెంట్స్ అన్ని వదిలేసి వెళ్ళిపోయింటుంది. వావ్ ఇది నాకు వర్క్ అయిపోయినాయి నేను వర్క్ చేసేటప్పుడు నన్ను ఎవరు పిల్లబాకు చెప్పి తను డ్రాయింగ్కి వెళ్ళిపోయి ఉంటుంది తను డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు వరల్డ్ మ్యాప్ సృష్టిస్తా నార్త్ అంటే వరల్డ్ మ్యాప్ దాన్ని పెట్టి ఒకరు వాడతాడు ఏదైతే మనకి క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం గాయస్ అని చెప్పి చెప్తుంటే వీళ్ళందరూ ఎదవలరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. లేడీ చాలా పని చేస్తుందని చెప్తుంటే వాళ్ళందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే మోడల్స్ గొడవలకి మన నామి ఎటువంటి బొమ్మలు గిల్లపోతుంది. ఇక్కడ చూస్తుంటే రేపు ఎందుకు ఇప్పటిదాకా ఫైట్ చేస్తాను కాసేపు కామ్గా రా అని చెప్పి మన ఊసప్ అంటూ ఉంటారు. నా కొడకలేరా మీకు కామ్గా లేడా అని చెప్పి దాని మీద ఒక గొడ్డుగుడికి కొట్టేసి వాళ్ళు పనులు పెట్టేస్తుంటారు. మన అమ్మాయి కూడా దాని గురించి గీస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తుంటారు. బట్ మరి తను కూడా చెప్తా ఉంటుంది నా ఖాళీ ఏదని చెప్పి అలా దాన్ని గీస్తూ ఉంటే నేను నా సొంత వరల్డ్ మ్యాప్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఫాగ్ మొత్తం క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఏమైందిరా అని చెప్పి చూస్తాను అంటే మీరు దీనంతా క్లీన్ చేస్తాను ఏం బాలేదని చెప్తాడు. సబ్బు మొత్తం బాగా వాడు దబ్బు ఉంటారు. కలిస్తే వీళ్ళిద్దరు గమ్ములో యూస్ చేస్తున్నారు. నేను కానీ వాడు కింద పడిపోయి ఉంటారు నువ్వు చూసుకోవాలి కాస్త అని చెప్తుంది. అది చాలా సిల్కీగా ఉంటుంది. అక్కడ చూస్తే మా నాన్న కూడా పడిపోయి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తే నా మ్యాప్ నా మొత్తం సడవ కొట్టేశారా మీరు మళ్ళీ ఇక్కడ కనబడుతుంది సాగొట్టేస్తాను అని చెప్పి ఆడొస్తూ ఉంటుంది. నామి సారీ మేము అలా చేస్తాను అని చెప్పి ఊసమ్మ చెప్తుంటే మీకేం తెలుసు అని చెప్పి లూఫీగా ఒక చోటు పెట్టేసి ఓన్లీ పిచ్చ కొట్టుడు కూడా నువ్వు 1000 మిలియన్ బేరీస్ ఇస్తావు నాకు ఇప్పుడు నేను ఇది ఫ్రెండ్షిప్ అయ్యాను ఇదని చెప్పి సంథింగ్ మన లూఫీ కానీ సాగొట్టేసాడు. లూఫీ కూడా అర్థమైపోయింది ఇంకా వర్షం పడేలాగుందని చెప్పి మనం చెప్పడం సరిగా లూఫీ లేరా రే ఇక్కడ ప్రాబ్లం లేదు నామి వర్షం పడేలాగుంది నామి బయటికి రా నామి అని చెప్పి అడుస్తుంటే అది పట్టించుకోకుండా ఓల్డన్ మన అయిపోయిన బొమ్మ అని మ్యాప్ అనేది క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూసి మన చాపడి డల్లు కూర్చుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్తే నేను చాలా పిలిచేదా ట్రై చేస్తాను నువ్వు బడికి రా అని చెప్తే వర్షం పడుతూ ఉంటుంది. పెద్ద స్టోమ్ రే మన ట్రై చేయాలరా అని చెప్పి చేస్తుంటే గట్టులో ఆ స్టోమ్ నుంచి తప్పించుకుంటారు. అదిగో మన నామి గ్రేట్ వర్క్ వాళ్ళ థ్యాంక్స్ ఫర్ నామి గ్రేట్ వర్క్ అలాగే చెప్తాను దానివల్ల నాకేం పర్వాలేదు అని చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే దగ్గర ఏదో సంథింగ్ ఒక పోర్ట్లా కనబడుతూ ఉంటుంది. అరే జాటరా అరే దగ్గర ఏదో ఉందిరా అని చెప్పి మాట్లాడుతుంది. వెంటనే దాన్ని తప్పించుకోవాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. అదేదో కదా మెరీన్ బేస్ అది మెరీన్ బేస్లో చెఫ్ చాలా కష్టపడి వంట చేస్తూ ఉంటాడు. వంట చేయలేకపోతే తను కింద పడిపోవాలి అనుకుంటాడు.
ఉంటాడు. ప్రస్తుతాన్ని మన స్ట్రాయిక్స్ వాళ్ళే కాపాడు ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చాడు, మీరు పైరట్స్ ఇక్కడ ఎందుకున్నాడు అని చెప్పి అరస్తూ ఉంటాడు. నువ్వే రాడే మా బేస్కి వచ్చావు అని చెప్పి చెప్తా ఉంటే అయినా నువ్వు ఆ నేవీ షిప్లో పనిచేసేవాడు కదా, నాకు గుర్తు వచ్చింది అని చెప్తుంటే అవును నేను చాలా కష్టపడి చాలా అంటే చాలా ఫుడ్ చేసేవాడిని అని చెప్తుంటే స్టడీ మన సాంజీ ఇక్కడ గుర్తు వస్తాడు. పైరట్ షిప్లో చెఫ్ నేను, అలాగే నువ్వు ఏం చేస్తున్నావు నేను చూద్దాం అనుకున్నా అని చెప్పి చెప్తా ఉంటే తను ఒక సూప్ చేసి మనోడికి ఇచ్చి ఉంటాడు. ప్లస్ మన సాంజీ చేసిన సూప్ అనేది చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంటే నాకు థ్యాంక్స్, నాకు ఆ విషయం తెలుసు అని చెప్తా ఉంటే అయినా నువ్వు కూడా చెఫే కదా నీకు తెలుసు కదా ఎలా చేయాలని చెప్పి మాట్లాడుతుంటే నేను చెఫ్ని, అలాగే వాళ్ళు నన్ను చాలా కించపరిచేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ నేను చేసేవాడిని కాదు, అలాగే వాళ్ళు ఎప్పుడు నన్ను తిడతా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటే అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే 6 months నేను కూడా రాంటాను, అలాగే నేను కూడా చెఫ్ని ఆ విషయం చెప్తా ఉంటే నాకు అర్థమైంది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, నువ్వు నేను చెఫ్ నా దగ్గర నేర్చుకోవచ్చు, నేను కూడా గ్రేటెస్ట్ చెఫ్ దగ్గర నుంచే నేర్చుకున్నాను, అయినా అక్కడ చాలా వరకు మంది ఉంటారు, చాలా వరకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే నేను దేనికి పని వచ్చేవాడిని కాదు, అలాగే నేను ఆల్బూని కనిపెట్టానని నాకు కోరిక, అది ఖచ్చితంగా ఉన్నాను నేను నమ్ముతున్నాను అని విషయం చెప్పి చెప్తా ఉంటాడు. సేమ్ గోలే ఒకరికి ఉండండి, అది ఎవరికో నాకు ఒకసారి గెస్ట్ చేసి నాకు కనిపెట్టండి. ప్లస్ మనం చెప్తా ఉంటారు సరే అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం పదండి అని చెప్తా ఉంటే మన లూఫీ ఇంకా సాంచి ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ ఆ పిల్లలు కూడా పట్టుకుంటాడు, అక్కడ క్లీనింగ్ అనేది చాలా బాగా నచ్చి ఉంటుంది. మన లూఫీగా తన స్టోరేజ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ సాంచికి చాలా ఫుడ్ చేసేస్తుంది. నువ్వు చెప్పాల్సింది నీ టేస్ట్ బాగున్నావు లేదో నువ్వే చెప్పాల్సింది, పక్కో చెప్తాం కాదు, నువ్వు పర్ఫెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నేను చిన్నప్పుడు కూడా నాకు ఇదే విషయం నాకు చాలా మంది చెప్పాడు, నాకు అర్థమైంది అని చెప్పి తను చాలా కష్టపడి చాలా అంటే కొట్టుకుంటే రకమైన చేసి మన సాంజీని ఇంప్రెస్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగా కొన్ని విషయాలు చెప్తుంది. ఇక్కడ చూస్తే మరి మొత్తం తిరగతా ఉంటాడు. ఇక్కడ చూస్తే తను చాలా ఐటమ్స్ అనేది వేస్ట్ చేస్తూ ఉంటాడు. మన సాంజీ గారు దాని గురించి చెప్పేదానికి ఒక సైకిల్ చెప్తా ఉంటాడు. ప్లస్ కుప్పు ఎక్కువ ఉంటుంది దానిలోకి ఏమేమి వేయాలని చెప్పి సంథింగ్ దానికి పాస్ట్లో చెప్పుంటాడు, కానీ మర్చిపోయింటాడు. సాంజీ దాని గురించి చెప్తా ఉంటాడు. ప్లస్ తన నిప్పుతోనే ఇలా స్మోకింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాడకూడదు నీకు తెలీదా ఫుడ్ దగ్గర అని చెప్పి అడుస్తుంటే సరే నేను బయటకు వెళ్తున్నా అని చెప్తాను. తను బయటికి వెళ్ళిపోయి అంటాడు. కొంచెం తన ఫుడ్ చాలా కష్టపడి చేస్తూ ఉంటాడు పిల్లడు కూడా. కొంచెం లూఫీ మెరీన్ బేస్ మొత్తాన్ని తిరిగి చూస్తూ ఉంటాడు. అక్కడ చూసి పిల్లడు ఒక మెరీన్ పెట్టి లూఫీని చూసి అంటాడు మంకిటి లూఫీ అని చెప్పి అందరూ వచ్చేసరికి అక్కడ లూఫీ కూడా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే తను ఆనియన్స్ అని చెప్పి తన టేస్ట్ అనేది ఇంకా బాగా వచ్చిండు. నేనేదో తగ్గింది ఏం తగ్గిందని చెప్తాను అంటే తను అప్పుడే యాపిల్ చేయడానికి లోపలికి వచ్చింటాడు. అదే స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నేను అయినప్పుడు యాపిల్ పై వేయాలని చెప్పి చెప్పుంటాడు. అది గుర్తు వచ్చేసి నువ్వు చెప్పినా చాలా థ్యాంక్స్ అంటే, కానీ నేనేం చెప్పలేదు నీకు, నువ్వే చాలా కష్టపడి వంట చేస్తావు ఆ విషయం అని చెప్పి చెప్తా ఉంటాడు. లూఫీ అక్కడ చాలా సమస్యలు చేస్తున్నాడు. సరే ఇంకా మనం వెళ్ళాం పదా సాంజీ అని చెప్పి గబు నమ్మి అని చెప్తుంది. సరే నువ్వు బాగా చేస్తావు అని చెప్పి నేను నమ్ముతున్నా అని చెప్పి చెప్తున్నాను. ఆల్బుని కనబెడతాం ఇద్దరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే నువ్వేమైనా పెళ్ళదని చూస్తామని చెప్తే నాకు చూడలేదని చెప్తా ఉంటాడు. ప్లస్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తన ఫుడ్ని సర్వ్ చేసేదానికి తీసుకుని ఉంటాడు. ప్లస్ ఆ ఫుడ్ అనేది చాలా అందరూ డిజైనింగ్లో కానీ అందరూ బాగా నచ్చుంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంటాడు. స్ట్రాట్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లస్ వాళ్ళు వర్షం మళ్ళీ చూసుకొని చాలా కష్టపడి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంట్లో అందరూ మాట్లాడుతుంటాడు. లూఫీ గడికి అంటే చాలా బోరింగ్ కొట్టేస్తుంటుంది. అడుగుతూ ఉంటుంది నాకేమైనా ఫన్నీ కాదని చెప్పి స్ట్రైట్గా నిక్కర్ అభిని అర్థం నువ్వేం చదువుతావు నిక్కర్ అభి నేను కూడా చదవచ్చానే అని చెప్పి అడిగేసి అక్కడ ప్రతి ఒక్క షాక్లో ఉంటాడు. తెలిసి లూఫీ ఫస్ట్ టైం అడిగాడు అని చెప్తే ఐలాండ్ తెలిసిన సరికాల తనకి అవును నేను ఒక బుక్ చదవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది అడ్వెంచర్స్ మీద అంటే బాగా బాగా అనిపిస్తుంది అని చెప్పి చదవడానికి కూర్చుంటాడు. నాకు ఒక ఐలాండ్ దొరికినాడు వెళ్దాం పదని చెప్తే అందరూ రిలీఫ్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే లూఫీ ఫస్ట్ టైం మాట్లాడు సార్ ఇక్కడ చూస్తుంటారు అందరూ ఒక ఐలాండ్ దగ్గరికి వచ్చుంటాడు. ఐలాండ్ అనేది చాలా టౌన్ అనేది చాలా బాగుంటుంది. ఆ టౌన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అక్కడ మన ఊసాప్ కూడా చాలా వస్తువులు చూస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ ఒక జెండు కూడా ఉంటుంది. అది అందరూ చూసా కొంచెం ఇక్కడ చూస్తే ఫైర్ వాచ్ జరుగుతుంది అని చెప్పి చెప్తుంటే చాలా ఫన్నీగా ఉండొచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా మనకని ఇది వాంటెడ్ ప్రాసెస్ కాదని చెప్తుంటే అవి వాంటెడ్ ప్రాసెస్ కాదు పిల్లడు ఇది ఫైర్ వాచ్ జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం ఏళ్ళలో జరుగుతుంది ఈ రోజు కాబట్టి మీరు సరైన టైంకి వచ్చాడు మీ అందరూ టూరిస్ట్ అనుకుంటా అని చెప్పి చెప్తుంటే అని చెప్పి చెప్తుంటారు. అయితే 400 సంవత్సరాలకు ఒకసారి బాగా జరుగుతుంది ఇక్కడ 400 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఈ సీన్స్ అనేది. ఈ జనరేషన్గా ఒకే ఫ్యామిలీ అనేది అంటే పెడుతుంది. 400 సంవత్సరాలు చాలా పెద్దది కదా అని చెప్పి చెప్తుంటే ఇక్కడ ఇప్పుడు ఒక అమ్మాయి కూడా చేస్తుంది తను అక్కడ ఉంటుందని చెప్తే మనం ఇక్కడ చూసి ఫైర్ వాచ్ చూద్దామా సరే కానీ ఒకే ఒక కండిషన్ నువ్వు ఒక రీజన్ చెప్పు ఖచ్చితంగా ఎటువంటి సమస్య తీసుకురావని చెప్పి చెప్తుంటే సరే నాకు గన్ పవర్ కూడా కావాలి కంపెనీ పోయి వాళ్ళని ఒకసారి అడిగేసి వస్తాను చెప్తుంటే ఓకే అక్కడ చూస్తాను టూరిస్ట్ ఇక్కడ చాలా మంది ఎక్కువైపోయాయని చెప్తుంటే ఇక లాస్ట్ ఇయర్ ఏం జరిగిందని చెప్పి చెప్తుంటే లాస్ట్ ఇయర్ మీకు తెలీదా చాలా పెద్ద గొడవ జరిగింది ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చూస్తుంటే తన గన్ పవర్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని గన్ పవర్ గురించి అడిగేదానికి వెళ్తే సో నాకు అసలు గన్ పవర్ కాదు అని చెప్పి మన ఊసప్ పోయి అడుగుతుంటారు. అక్కడ వాళ్ళు ఉంటాడేమని చెప్పి అడిగేదానికి ఉంటారు. చాలా పెద్ద షాప్ అని చెప్తుంటే అని గన్ పవర్ కావాలి ఈగలను ఆ విషయం చెప్తుంటే ఏదో ఒక బాంబు తీసుకొచ్చుంటే నువ్వు బాంబు మీద కూర్చొని వాడకూడదు అని చెప్తారు. నువ్వు ఎవడు పాప అని చెప్తే ఇక్కడేసి నీ చాలా చెప్పాను నువ్వు ఇక్కడ చూసుకోవాలని చెప్పాను కదా అని చెప్పి అసలు నువ్వు ఊసప్ కొడతానే గమ్ముకు పడిపోతూ ఉంటాడు.
అండ్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ ఫైర్ వాచ్ కోసం ఎలా చేయాలని చెప్పి చెప్తా ఉంటారు. ఇలా 2 గంజేషన్ గ్యాంగ్స్ అని చెప్పి ఇలా ప్యాల్స్ అని చెప్పి సంథింగ్ వాళ్ళ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే 400 సంవత్సరాల నుంచి ఇలా మా ఫ్యామిలీ చేస్తూ ఉంది, ఇలా జనరేషన్గా పాస్ అవుతూ ఉంటుంది అని చెప్పి సేమ్ కిడ్ చెప్పిన వాళ్ళు విషయం చెప్తున్నారు. అంటే కిడ్ వచ్చి నా నెక్స్ట్ జనరేషన్ ఆ పాప వచ్చి నన్ను ఇక్కడ చెప్తా ఉంటే నేను దీనికని కాస్త పెద్దగా చేయాలనుకున్నా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయగలవా అని చెప్పి మనం ఊసాప్ని అడుగుంటుంది. మన ఊసాప్ కూడా సరే ఇంకేం చేయాలని పిల్లాడు కాదని చెప్పి వర్షం పడుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఫైర్ వాచ్ ఎలా జరుగుతుంది, మీరు ఇలా కిందలు చేసుకోబాకండి, నేను అవ్వట్లేదు, ఇలా మేము పనులు చేసేదానికి రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్తుంది. వీళ్ళందరూ పనులు సీరియస్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆ తాత చాలా అంటే చాలా కోప్పడుతూ ఉంటాను. ఎందుకు కోప్పడుతాను తాత కామ్గా ఉంటారు అది వాళ్ళని చెప్తాను. తర్వాత తిట్టేసారి తను కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. ఊసా కూడా వర్షంలో కూర్చొని దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా ఫైర్ వాచ్ రేయడానికి ఇంకా 4 hours ఉంటాయి. దాంట్లో చూస్తుంటే ఊసా తన గన్ పవర్ కోసం వచ్చి ఈ ఫ్యామిలీ విషయంలో పడిపోయి ఉంటాడు. తనతో ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం ఒక గ్రేవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది చెప్పి ఊసప్ వాళ్ళు మాటలు వెళ్ళి ఉంటాడు. సరే ఆ గ్రేవ్లో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మన ఊసప్ చెప్తా ఉంటాడు. ఆ పాప కూడా ఏడుస్తూ ఉంటుంది, నేను తిరిగి పనికి రాదు మా ఫ్యామిలీ కూడా అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వు పనికొస్తావు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు గొప్పదానివి అని చెప్పి చెప్తా ఉంటే, ప్లీజ్ ఇలా చెప్పాక నాన్న అమ్మ నేను మీ డ్రీమ్ని కంప్లీట్ చేయలేకపోయాను అని విషయం చెప్పి ఏడస్తా చెప్తా ఉంటుంది. అలాగే ఆ ఫైర్ వాల్స్ పేరెంట్స్ ఇద్దరు చనిపోయని చెప్పి అర్థం నేను ఖచ్చితంగా మీ పనులు నేను కేజీస్తాను అని చెప్తారు. ఊసారి కూడా యాక్షన్ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతుంటారు. నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను అని చెప్పేసి అదే టైంలో మౌంటైన్ అదే వెదర్కి క్లియర్ అయి ఉంటుంది. వావ్ నేను ఏం చదువు ఊసాప్ని నేను కలిసేదానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తా ఉంది. సరే నేను ఆల్ ద బెస్ట్, నేను ఖచ్చితంగా నా పనులు నేను చేస్తాను, థ్యాంక్ యూ నన్ను మోటివేట్ చేస్తాను కదా చెప్తాడు. ఇక్కడ చూస్తే నైట్ ఇంకా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఫైర్ వాట్స్ అనేవి. ఇక్కడ చూస్తుంటే పెద్ద ఫైర్ వాట్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. చిన్నవి ఇది చాలా బాగున్నాయి అని చెప్పి మన స్టార్ట్స్ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. దాన్ని చూస్తే అడ్మిట్ చేస్తూ ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ ఫైర్ వాట్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దది. ఇంకా మన ఊసాప్ కూడా అక్కడ పనులు చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఫైర్ వాట్స్ హెల్ప్ చేస్తుంది. అక్కడ మన ఊసాప్ కూడా ఉంటారు. అక్కడ చూస్తే ఒక సంథింగ్ ఫైర్ వాట్ అనేది పేరు ఉంటుంది. అక్కడ చూస్తుంది ఫైర్ వాట్ ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటే అది చాలా అంటే చాలా పైకి వెళ్తూ ఉంటుంది. ఆకాశాన్ని మొత్తం నింపేస్తుంది. దాన్ని చూసి చాలా బెస్ట్ ఫైర్ వాచ్ ఇది, నా ప్రపంచంలో చూసిన అంటే తన డ్రీమ్ కూడా ఇదే, నా డ్రీమ్ కంప్లీట్ చెప్పింది అమ్మాయి నేను కంప్లీట్ చేసేస్తాను అది చెప్పి మనం ఊసాప్ అనుకుంటారు. బాగుందని చెప్తారు. సింగ్ కట్ అవుతుంది. ఎక్కడో సంథింగ్ పైరట్స్ చూస్తూ ఉంటారు. పైరట్స్ అందరూ మాట్లాడుతుంది. ఇది ఒక ఫిల్లర్ ఎపిసోడ్స్ గైస్ వెనక ఇప్పుడుది. అలాగే నేను చెప్తాను మర్చిపోయాను. ఇక్కడ ఫైవ్ బైరీస్ ఉంటాయి. వీళ్ళందరూ బౌంటీ హంటర్స్ అంటారు. ఇలా బౌంటీ హంటర్స్కి మనకు తెలిసిన ఫేస్కి వచ్చి అక్కడ కూర్చుంటుంది. చాలా అంటే నాకు మనీ కావాలి ప్లస్ నాకు ఫుడ్ కూడా కావాలి, అలాగే నీకు బౌంటీస్ తీసుకొచ్చి అంటే ఓ పిల్లడా నాతో ఫైట్ చేస్తాను వచ్చావు అని చెప్పి మనలు జోరోతో ఫైట్ చేస్తుంటారు. మన జోరో కూడా ఫైట్ చేస్తుంటారు. నువ్వు నన్ను సర్పాస్ చేయలేవు పిల్లడా, అయినా నీకన్నా పోషన్ పెట్టి బౌంటీ అంటారు నేను అని చెప్తే సరే కానీ అని చెప్పి తను కట్టాన్ని స్టడీ పడేసి ఉంటాడు. ప్లస్ నాకు అసలు ఫుడ్ కావాలి, ప్లస్ ఇంకా ఫుడ్ కావాలి అతను పోయి అమ్మేసి మెరీన్స్కి అమ్మేస్తాను ఫుడ్ తన దగ్గర నుంచి తను పోయి బౌంటీస్ తీసుకుంటే ఓ చాలా స్కిల్లీ పర్సన్ అని చెప్పి అనుకుంటా ఉంటే నువ్వు ఒక పైలట్ అంటారు అని చెప్తుంటే అవును అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే తన స్కిల్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ పెట్టి తన అవసరం మనం క్లోజ్ జాయిన్ చేసుకున్నావు అని చెప్పి మాట్లాడదానికి ఇలా ఉంటాడు. కొద్దిగా నువ్వు ఒక బౌంటీ అంటాడు వేనా అని చెప్పి అడిగేదాన్ని వచ్చాడు. అవును పిల్లలు నేను కూడా బౌంటీ అంటాడు, నువ్వు చాలా అంటే పవర్ఫుల్ పర్సన్ అలా పడేసావు కదా అని చెప్తే నీకేం ప్రాబ్లమా, నేను కూడా అలా పడేయమంటా లేదన్నా అలా ఏం కాదు, అయినా నువ్వు ఇలా బౌంటీ అంటాడుగా అవ్వాలనుకుని నీ స్కిల్స్ కన్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ కదా అంటే అవును నేను గ్రేటెస్ట్ పవర్ఫుల్ అయిన స్పోర్ట్స్మెన్ అవ్వాలి అనుకుంటున్నాను చెప్తే అయితే అన్న ఏం చేయలేదన్నా సారీ అయినా చాలా వరకు మంది బౌంటీ హంటర్స్ కూడా మాట పాటున్నాడు మన కలవచ్చు కదన్నా అని చెప్పి అడుగుతా ఉంటే లేదని చెప్తుంటే కలిస్తే తను దాన్ని అమ్మేసింది దాన్ని అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళు అడుగుంటాడు. చాలా మనకి చాలా చాలా దొరికింది, మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. ప్లస్ వాళ్ళు కూడా అది చెప్తా ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. తన బౌంటీ తన పుట్టి చాలా చాలా విషయం వాడు ఆ బౌంటీ అంటాడు చాలా చాలా పవర్ఫుల్ పెట్టి అలాగే మనోడు మన అన్నగోడు ఒడిచగలడా అని చెప్పి మాట్లాడుతుంటాడు. కలిస్తే ఇక్కడ ఏదో సంథింగ్ విషయం జరిగి ఉంటుంది. వడితే రాపడదంటే అందరూ ఒక ఫైటింగ్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంచెం వాళ్ళు ఫుడ్ అనేది దోచుకుంటూ ఉంటాడు. ప్లస్ దాన్ని చూసి అసలు వీళ్ళు ఎందుకు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారు పైరట్స్ అన్నారు అదవాళ్ళు అని చెప్పి మాట్లాడుకున్నారు. పైరట్స్ బౌంటీ హంటర్స్ కూడా ఇక్కడ ఉన్నారా అని ఒక పైరట్ వచ్చి ఒక పిల్లడు దాన్ని ఆపడం చేసి పిల్లల నుంచి కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. దాని అక్కడికి వచ్చి అన్న ప్లీజ్ అన్న వాళ్ళు ఏం కొట్టబాకన్నా అని చెప్పి ఇద్దరు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు. జానీ అంటారు టామీ ఎక్కడైతే చెప్తా అంటే మీ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఎవరు అని చెప్పి చెప్తే మేము ఒక బౌంటీ హంటర్స్ అని చెప్పేసి వాళ్ళు అది కూడా భయపడతా చెప్తా ఉంటారు. ఓకే అయితే మీ స్వాట్ బైడ్ అని పిలుస్తాడా వాళ్ళ డ్యూయల్ చేస్తాడా అని చెప్పేసి అక్కడ మన జ్వరం వాళ్ళ స్వాట్ బైడ్ అని పిలుస్తుంటారు. కొంచెం మన జ్వరం అక్కడ కట్ అనేది కాస్త రఫ్ అయిపోయి ఉంటుంది. దాన్ని కూడా కాస్త బాగా చెప్పించుకునే దానికి వెళ్ళి ఉంటాడు. ప్లస్ జ్వరం కూడా కొన్ని కొత్త కట్టెలు కావాలని చెప్పి అడుగుంటాడు. ప్లస్ కట్టెలు అనేవి మన జ్వరం చేయటం ముందు సరిగ్గా పనికిరావు, అలాగే నువ్వు కాస్త మంచి కట్టెలు చేయి ప్లీజ్ అని చెప్పి చెప్తా ఉంటారు. అయినా నా వాళ్ళ కట్లను ఇడిగిపోతున్నాను కూడా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇద్దరు పంక్స్ అని వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తా ఉంటాడు. అలా అక్కడ సంథింగ్ జరుగుతుంటుంది అది సరైన ఫైట్ దొరికేలా ఉంది ఇక్కడ అని చెప్పి చెప్తా ఉంటారు. అందరూ కూడా చాలా సౌండ్ దొరుకుంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే మీరు దేని పనికిరాడు అయితే మీ అన్ననే పట్టుకుంటా అండి అని చెప్పి అడిగి చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా మీరు చెప్పిన అన్న ఓడిగన్ పవర్ఫుల్ అయితే కాదా అని చెప్పి వాళ్ళ వైపు ఒకే పంచి కొట్టేసి ప్లస్ వాళ్ళ వైపు బ్లాస్ట్ చేసుకుంటారు. నేను కొడతా అని చెప్పి ఆ పిల్లడు వచ్చేసి ఉంటాడు. ప్లస్ చెప్తా ఉంటే పిల్లని కొడితే నాకు ట్రై చేస్తూ ఉంటాడు. అన్న ఆ పిల్లడు వదిలే అన్న చాలా సంవత్సరాలు పడుకోవాల్సినాడు అని చెప్పి చెప్తా ఉంటే
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నన్ను చెప్పకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని కొడతా ఉంటారు. ప్లస్ వాళ్ళ పైడుస్తో పాటు కూడా కొట్టిస్తూ ఉంటారు. ప్లస్ అక్కడికి మన జోడో వచ్చేసి పిల్లడా అసలు ఏంది నీకు మాట అని చెప్పు అనేసరికి చెప్తా ఉంటారు. ఇలా చేశారని చెప్పి చెప్తా ఉంటే ఓకే అయితే నువ్వు ఇక్కడి నుంచి వచ్చావా అని చెప్పి చెప్తుంటే జోడో స్టేట్గా అక్కడికి వచ్చేసి వాళ్ళ ఫైట్ చేస్తుంటే అదిగో మా సోడు పెడతారు. ఓహో ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నాడే అయినా రంగంలో దిగాలనుకుంటా అయితే కానీ ఇంకా అన్నని లేపేద్దాం కానీ అని చెప్పి తను కట్టుకుంటారు. అయితే మన అన్న వచ్చేసరికి కానీ అంటే టీ స్టైల్ స్వాడ్ అది పక్కన ఉన్న కట్టెలు కూడా తీసేసుకుని మన వాడితో పాటు స్ట్రైట్ వాళ్ళందరినీ ఒకే ఇట్లా ఫైట్ చేస్తా ఉండేసి వాళ్ళని లేపేస్తుంటారు. తనుసి వావ్ మన చాలా పవర్ఫుల్ అని చెప్పి అంటాడుతుంటారు. జోడో కూడా వాటి మీద వెళ్ళిపోతుంటారు ఫైట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ పిల్లర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు. మనం ఉనికి యూస్ చేసేసి వాళ్ళు కొట్టేస్తుంటారు టీ స్టైల్ స్వాడ్. ఇది చాలా పవర్ఫుల్ అండ్ టెక్నిక్స్ నా దగ్గర ఉందని చెప్తుంటే అన్న చాలా పవర్ఫుల్ వేడు మన అన్నతో పాటు ఉన్నాం అని చెప్పి అనుకుంటాను. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోతుంది గైస్.